సరే, కరీనా కపూర్ ఖాన్, ఇది టైము, డేట్ టైము 15:15 నుంచి 15:20. అచ్చా, దీంట్లో కూడా చాలా మంది స్పెక్యులేటివ్ టైమ్స్ చాలా ఉన్నాయి, 11 గంటలకని, 2:30కని. నాకు తెలిసి ఇది కరెక్ట్ టైము. నేను ఈవెంట్స్ యూస్ చేసి కరెక్ట్ చేసుకున్నా. చాలా మంది 14:50 అంటే మధ్యాహ్నం 14:45 అలా తీసుకున్నారు. దానికి కారణం కూడా చెప్తాను ఎందుకని. సరే, ఏమేం చెక్ చేస్తాము? ఈ అమ్మాయి నటి కదా, ఇప్పుడు సెలబ్రిటీ, ఒక రాజవంశస్థుడిని చేసుకుంది. ఈ అమ్మాయి కంటే చాలా పెద్దవాడిని చేసుకుంది. 98 నుంచి 2007 దాకా తల్లి తండ్రి ఇద్దరు విడివిడిగా బతికారు. ఓకే, తండ్రి దగ్గర నుంచి దూరం వచ్చేసి అమ్మాయి వాళ్ళ అమ్మగారి దగ్గర బతికింది. అందరినీ చూడమని చెప్పాను, ఎవరైతే చూసి ఉంటారో ప్రిపేర్ అవ్వమన్నాను. ప్రిపేర్ అయిన వాళ్ళకి అర్థమవుతుంది, అలాగే వచ్చి హాయిగా క్లాస్లో కూర్చున్న వాళ్ళకి ఏమీ అర్థం కాదు. ఓకే, ప్రిపేర్ అయ్యి రమ్మన్నప్పుడు ప్రిపేర్ అయ్యి రావాలి. క్వశ్చన్స్ అడుగుతారని ఉద్దేశంలో నేను ఉన్నాను. ఓకే, క్వశ్చన్ అడగండి ఇది నేను చెప్పిన తర్వాత. ఓకే, దాని తర్వాత సినిమా కెరియర్ 2000 నుంచి ఉంది. దాని తర్వాత క్వశ్చన్స్ మీరు ఏం అడుగుతారో ఇవి నేను చెక్ చేసి మీకు చూపిస్తాను. ఓకే, సరే, కరీనా కపూర్ ఖాన్. ఓకే, నేను ఇది తీసుకున్నాను ఇలా. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేస్తాము, మామూలుగా ఫస్ట్ ఎవరిదైనా జాతకం చూస్తున్నప్పుడు గుడ్డిద్దు చేలో పడ్డట్టు, ఓహో డేట్ వచ్చి చెప్పండి, టైం చెప్పండి, ప్లేస్ చెప్పండి, దశకి వెళ్ళిపోతాను, చూసేస్తాను చెప్పి అలా ఎప్పుడు చేయొద్దు. ఫస్ట్ జాతకుడు ఇచ్చిన దానికి లేదా జాతకురాలు ఇచ్చిన దానికి వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ సరిపోతున్నాయా లేదా, ఆ లక్షణాలు మనిషికి ఉన్నాయా లేదా చూడండి. చూసి అప్పుడు ఇవ్వండి ప్రిడిక్షన్. కంగారు పడిపోయి చూసేసి వెంటనే దశ చూసేసి చాలా మంది తప్పు చేస్తున్నారు. మాకు ఇది ఇచ్చారండి టైము, మరి మేము ఇదే కదా చేయాలి అని. అంత ఆవేశం పనికిరాదు. ఈవెంట్స్ తీసుకొని ఈవెంట్స్ మ్యాచ్ అయితేనే ప్రిడిక్షన్ ఇవ్వండి. ఓకే, మరి నాకు చెప్పలేదు కదండి, మరి వాళ్ళు చెప్తే కదా నేను చూస్తాను అడగాలి. ఓకే, లేదా తెలివితేటలు ఉన్నాయి, నువ్వు ప్రిడిక్ట్ చేసి వెనక్కి వెళ్ళి అడుగు, ఇది జరిగిందా, ఇది జరిగిందా, ఇది జరిగిందా. కొంత టైం ఎక్స్ట్రా పట్టచ్చు మహా అయితే. కానీ ఏమీ తెలియకుండా గుడ్డిగా చాలా మంది పొంతనలు కూడా అలాగే చూస్తున్నారు, వివాహ పొంతనలు. తర్వాత లబోదిబోం అంటున్నారు, చూసుకోరు. అది ఒక 1 minute మొత్తం కరెక్షన్ ఉంటుంది, టైము 1 minute మొత్తం మారిపోతుంది. ఏం చూసుకోరు, అలాగే గుడ్డిగా చేసుకోవడం. వాళ్ళకి అవన్నీ ఎందుకండి, ప్రొఫైల్ అవన్నీ ఇవ్వడం ఎందుకండి, బుద్ధి లేక కదా. నిమిషానికి 3 పుడుతున్నారు, నువ్వు అన్నీ ఇవ్వకపోతే వాడు ఎలా చూస్తాడు అవతల వాడు? వాళ్ళు అడగట్లేదు, ఏదో D1 చూస్తున్నారు, చూసి ఏదో ముడి పెడుతున్నారు, తర్వాత పొడుగు వస్తున్నారు. అంతకన్నా నీ చార్ట్ చూస్తే చార్ట్లో అతని జీవితం కనిపించాలి. ఓకే, అలా లేకుండా మీరు ప్రిడిక్షన్ రెండోది ఇచ్చేస్తే ఏమీ రాదు అందులో నుంచి. ఎందుకంటే మీరు చూస్తుంది కరీనా కపూర్ జాతకం అనుకుని ఇంకెవరితో జాతకం చూస్తున్నారు మీరు. ఓకే, అలా చేయకండి. ఓకే, ఉత్తరాషాఢలో ఉంది 3rd పాదంలో. ఓకే, ఉత్తరాషాఢ 3rd పాదం. ఉత్తరాషాఢ థీమ్ ఓపెన్ చేయండి. ఓకే, ఉత్తరాషాఢలో ఏముందో చూడండి. ఓకే, ఉత్తరాషాఢ ఓపెన్ చేస్తే మీకు క్లారిటీ వస్తుంది. స్టడీకి వెళ్ళండి, నక్షత్రాలకు వెళ్ళండి, ఉత్తరాషాఢకి వెళ్ళండి. ఓకే, కొత్తలోని నన్ను అడిగితే ఒక్కొక్కటిగా చూడండి. ఉత్తరాషాఢలో లగ్నం ఉన్నది, చాలా ఇంపార్టెంట్. ఏం కనిపిస్తుంది? విశ్వేషాం దేవానాం ఉత్తరాహ అభిజయత్ పరస్తాత్ అభిజితం అవస్తాత్. ఓకే, ఇది మంత్రం. విశ్వేషాం దేవానాం ఉత్తరాహ అభిజయత్ పరస్తాత్ అభిజితం అవస్తాత్. దీనికి తగ్గట్టుగా ఉండాలి. ఓకే, ఇందులో ఉత్తరాషాఢలో అభిజయత్ అభిజితం అన్నదానికి ఎక్స్ప్లెనేషన్స్ చాలాసార్లు ఇచ్చాను, వెళ్ళి చదవవలసి ఉంటుంది. ఓకే, ఇందులో కిందకు వచ్చారు అని అంటే మీకు ఉత్తరాషాఢలో దీని వీడియో ఉంటుంది. ఉత్తరాషాఢలో ఇంగ్లీష్ వీడియో ఉంది, ఉత్తరాషాఢలో తెలుగు వీడియో ఉంది. ఇది వినవలసి ఉంటుంది. ఇది విని దాని తగ్గట్టు ఫలితాలు ఉన్నాయో లేదో మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. చెక్ చేసుకొని చెప్పాలి. ఓకే, రెండోది ట్రేడ్స్ ఇక్కడ ఇచ్చాను. ఆభిజాత్యము. ఓకే, ఆవిడ చాలా ఫ్లాంటీగా ఉంటుంది, ఎక్కువ పెద్ద పెద్ద మంచి మంచి ఏమంటారు, హ్యాండ్ బ్యాగ్స్, అందమైన బట్టలు, చాలా రిచ్గా ఉండడానికి ప్రయత్నం చేయడము, విపరీతమైన కాంపిటేటివ్ స్పిరిట్ ఉండడము. ఓకే,
ఎందుకంటే విశ్వేషాం దేవానాంలో ఏంటి, దేవతలందరూ విడిపోయి ఎవరికి వాళ్ళకు ఒకరితో ఒకళ్ళు కంపీట్ చేసుకుంటున్నారు, ఒకళ్ళకి ఒకళ్ళు పోటీ పడుతున్నారు. విపరీతమైన పోటీతత్వం ఉండడము, చాలా మంచి మాట్లాడే గుణం ఉండడము, సెల్ఫిష్నెస్ ఉండడము, సెల్ఫ్ సెంటర్డ్నెస్ ఉండడము. ఓకే, అందరినీ కూడా శత్రువుల్లాగా చూడడము. ఇప్పుడు ఒక నటుడుగా రాణించాలి, 2000 సంవత్సరంలో వచ్చి 2025 అవుతోంది. ఓకే, 2000 కంటే ముందే వచ్చింది అమ్మాయి. అప్పటి నుంచి ఇప్పటిదాకా చేస్తూనే ఉంది ఏవో ఒక క్యారెక్టర్స్. మీరు అనొచ్చు మరి వాళ్ళు బాగా డబ్బు ఉన్నాడు కదా, వాళ్ళే తీసుకుంటారు చేసుకుంటారు అని. కానీ జనాలు చూడట్లేదు అనుకోండి, తీయలేరు సినిమాలు. రెండు సినిమాలు 3 సినిమాలు తీయగలరు, తర్వాత తీయడం కావదు, ఎవరు చూడరు. రైట్. రెండోది, అమ్మాయి చాలా అవార్డ్స్ కూడా విన్ అయింది. ఓకే, సో ఉత్తరాషాఢ చాలా వరకు సరిపోతోంది అని నాకు ఉద్దేశము ఉంది. ఓకే, ఇప్పుడు నేను అక్కడతో ఆగిపోయి జంపింగ్లు చేయను. నేను ఏం చేస్తానంటే మిగిలినవన్నీ చూస్తాను. ఓకే, ఉత్తరాషాఢ సరిపోతుందేమో, ఎందుకంటే కాంపిటేటివ్గా ఉంది అమ్మాయి. రెండోది 3వ పాదంలో ఉంది ఉత్తరాషాఢ, కాంపిటేటివ్ ఎక్కువగా ఉంటుంది. రైట్. 3rd పాదంలో ఎక్కువ వస్తున్నాయి రిజల్ట్స్, ఇంతకు ముందు కూడా మనం చెప్పుకున్నాం ఈ మాటని. అలాగే లగ్నంలో ఇంకేముందో చూస్తాం. శ్రవణం ఉంది. ఓకే, శ్రవణం ఉంది. దాని తర్వాత ధనిష్ట ఉంది. రైట్, ధనిష్ట శ్రవణము. శ్రవణంలో ఏముంది, విష్ణో శ్రోణా పృచ్ఛమానా ఉంది కదా, పంథా అవస్థాత్ అని ఉంటుంది. రైట్, ప్రశ్నలు అడగడము, దాని తర్వాత పంథా డిసైడ్ చేయడం, తెలివైంది, బాగా తెలివితేటలు విపరీతంగా ఉండడం, క్రిటిసిజం నచ్చకపోవడం. రైట్, పెద్దగా క్రిటిసిజం నచ్చకపోవడం, ఇవన్నీ కూడా నేను శ్రవణంలో చెప్పుకున్నాను. అవి సరిపోతున్నాయి లేదో, కొద్దిగానే సరిపోతాయి. ఎందుకంటే మనకి అమ్మాయితో పరిచయం లేదు కాబట్టి, దూరం నుంచి చూస్తున్నాం కాబట్టి, మనకేదో తెర మీద అమ్మాయి చేసిన రోల్సే తెలుసు, కానీ ఆవిడ ఇంటర్పర్సనల్గా ఎలా ఉంటుంది, 10 మందితో మాట్లాడుతున్నప్పుడు ఎలా ఉంటుంది మనం చెప్పలేం. మనకు అంత ఇది మనకి పరిచయం లేదు కాబట్టి మనం చెప్పలేం. కానీ మిగిలినవి సరిపోతుంది లేదు చూడండి. ధనిష్ట. ఓకే, ధనిష్టలో ఏముంది, ధనము, రియల్ ఎస్టేట్. రైట్, బిల్డ్. ఇతను అమ్మాయి చేసుకున్న అతన్ని సైఫ్ అలీ ఖాన్కి బోర్డు అంతా రియల్ ఎస్టేట్, అతను పెద్ద రాజవంశీయుడు, అంతా సరిపోతుంది. ఓకే, రియల్ ఎస్టేట్ ఉండడము, డబ్బు ఉండడము, ధనము ఉండడము, దాంతోపాటు ఏమైనా ఇష్యూస్ ఉండవచ్చు. ఏవి, చెవులకు సంబంధించిన ఇష్యూస్, కాళ్ళకి సంబంధించిన ఇష్యూస్, కానీ దానికి ఏజ్ రావాలి లేదా దశ రావాలి. అవే ఇప్పుడు మనం టైం చేస్తాం. ఓకే, తర్వాత లగ్నాధిపతి ఎవరు, లగ్నాధిపతి డిస్పోజిటర్ ఎవరు. రైట్, లగ్నాధిపతి చిత్ర, బుధుడు. రైట్, లగ్నాధిపతి డిస్పోజిటర్ ఎవరు, మళ్ళీ బుధుడు చిత్రలో ఉన్నారు. చిత్రమైన ఇబ్బందులను తెచ్చిపెట్టేది. రైట్, చిత్రమైన ఇబ్బందుల్ని తెచ్చిపెట్టేది. అలాగే చిత్ర గురించి చూడండి, నక్షత్రాలకు వెళ్ళండి. ఎందుకంటే లగ్నాధిపతి యొక్క డిస్పోజిటర్ యొక్క నక్షత్రము అన్నిటికంటే ఇంపార్టెంట్. ఏమున్నాడు, స్టడీయింగ్ ఇంద్ర. ఓకే, ఇంద్రుడు చదువుతున్నాడు. ఓకే, ఇది తప్పుంది. ఇది మారుతున్నప్పుడు ఈ ఏఐ దాని అంతటా ఏదో మొత్తం మార్చి పారేసింది అన్నిటి. నిన్ను మంత్రం వేరే ఉంది కదా, మంత్రాలన్నీ తప్పులు వచ్చాయి కొన్ని, కాబట్టి ఇవి తీసుకోవద్దు. నేను ఇక్కడ మంత్రాలు విడిగా ఇచ్చాను, లేదా వీడియోకి వెళ్ళి చూడండి. నేను ఇప్పుడు మంత్రం కాస్త చెప్తాను. ఇంద్రస్య చిత్రాహ రితం పరస్తాత్ సత్యం అవస్థాత్, అది మంత్రము. ఇంకా చూడండి, హైలీ క్రియేటివ్ అండ్ ఆర్టిస్టిక్ విత్ ఎస్థెటిక్ సెన్స్. విపరీతమైన, ఎక్కడున్నాము, ఆ రూమ్ ఎలా ఉంది, దాని డెకరేషన్ ఎలా ఉంది, దాని లైటింగ్ ఎలా ఉంది, ఇక్కడ ఈ ప్లేస్లో ఇది పెట్టచ్చా పెట్టకూడదా అన్న వాటి మీద ఆర్టిస్టిక్ టాలెంట్ ఉండడము. ఓకే, ఇంకోటి ఏంటి అంటే చిత్రాలు, నేను ఆ టైంలో చెప్పాను లేదో నాకు గుర్తులేదు. చిత్రలో ఏంటంటే చూడండి, సత్యం పరస్తాత్, రితం పరస్తాత్ సత్యం అవస్థాత్ అని ఉంటుంది. చిత్రలో పరస్పరం బ్లేమ్ ఉంటుంది. నాకు నిజం చెప్పలేదు, నువ్వు అబద్ధం చెప్పావు. ఓకే, లేకపోతే మోసగింపబడము లేదా మోసము చెయ్యడము. ఇంద్రుడు చేసే పని అది. ఓకే, రాక్షసుల్ని మోసం చేయడం లేదా రాక్షసుల చేతుల్లో మోసగింపబడడం ఇంద్రుడి పని అదే. ఎందుకంటే చదువుతున్నప్పుడు ఇంద్రుడు, నేర్చుకుంటున్నప్పుడు శాస్త్రాలు, ఇంద్రుడు బాగా పేదవాడై ఉన్నాడు. అప్పటికి పోగొట్టుకున్నారు అన్ని వాళ్ళు. మళ్ళా వీళ్ళు లేచి మళ్ళా ఇది అవ్వాలి. రైట్, పోగొట్టుకున్న చోటు నుంచి మళ్ళీ పైకి వెళ్ళాలి. కనుక మోసపోవడము, ఎందుకంటే నిజం చెప్పకపోతే మోసం చేసినట్టే కదా. మోసపోవడము, మోసగింపబడ్డము, మోసం చేయడము, ఈ రెండు కూడా మీకు కనిపించవచ్చు. పర్ఫెక్షనిస్ట్, డిలేస్, ఫ్రస్ట్రేషన్, ఫోకస్, అపియరెన్స్ మీద ఫోకస్.
ఎక్స్టర్నల్ బ్యూటీ మీద ఫోకస్. ఒక యాక్టర్కి కావాల్సిందేంటి? అవే కదా, అపియరెన్స్, ఎక్స్టర్నల్ బ్యూటీ. తర్వాత చాలా అట్రాక్టివ్గా ఉండడానికి కనిపించడం, మిగిలిన వాళ్ళ వర్క్, వాళ్ళ పని దాని మీద చాలా క్రిటికల్గా చూడడం, రైట్? క్రియేటివ్ ఫీల్డ్స్, డిజైన్, ఆర్టిస్టిక్లో వాటిల్లో ఇది అవ్వడము కనిపిస్తుంది, రైట్? దాని తర్వాత చూడండి, దాంతో పాటు ఉన్న గ్రహాలు చూడండి. ఉత్తర ఫల్గుని, రైట్? దాని తర్వాత ఉత్తర ఫల్గుని సన్ సాటర్న్, రైట్? ఉత్తర ఫల్గుని సన్ సాటర్న్. సన్ సాటర్న్ ఉత్తర ఫల్గుని మీకేం కనిపిస్తుంది? ఉత్తర ఫల్గునిలో భగస్య ఉత్తరే కనిపిస్తుంది. లగ్న లార్డ్ చూడండి, భగస్య ఉత్తరేలో ఉన్నాడు, బుధుడితో పాటు కలిసి ఉన్నాడు, రైట్? సో భగస్యోత్తరేలో ఏముంది? డబ్బు. భగస్యోత్తరే డబ్బు బాగా సంపాదించిన వాడు, లేదా భగ అంటే యాక్చువల్గా ఏంటి అంటే యోని అని అర్థం ఉంది. స్త్రీ యోనిని భగము అంటారు. పెళ్లి తర్వాత డబ్బు కలిసి వచ్చిన వ్యక్తి అని చెప్పచ్చు, లేదా పెళ్లితో పాటు సకల ఐశ్వర్యాలు కలిసి వచ్చిన వ్యక్తి అని కూడా చెప్పచ్చు, రైట్? అట్ ద సేమ్ టైం ఆన్ ద నెగటివ్ సైడ్ ఏముంటాయి? భగస్యోత్తరేలో మెనోపాజ్ టైంలో ఇష్యూస్, దాని తర్వాత మెన్స్ట్రల్ ఇష్యూస్, లేకపోతే ఇరిటేషన్, అట్లాంటివి, ఓకే? యోనికి సంబంధించిన ఇబ్బందులు ఉండడం. ఇప్పుడేం అవన్నీ పర్సనల్ విషయాలు, మనకి పెద్దగా న్యూస్లో వాటిలో రావు, రైట్? రెండోది అమ్మాయి ఇంకా ఇప్పుడు 45, ఓకే? సో ఇవి చాలా మంది 1447, 1450 ఆ టైం తీసుకున్నారు. దానికి కారణం ఏంటి అంటే అష్టమంలో గురువు ఉండడం ఇష్టం లేదు. ఇప్పుడు ఇలా ఉంది, ఎవరో మాట్లాడారు, ఏంటది? గురుగారు ఒకసారి మాడొచ్చండి. అడగండి. నేను డిఎన్ఏ గుణబ్రహ్మ గారి దగ్గర నేర్చుకున్న గురుగారు. ఆయన ఆడపిల్లల జాతకం లగ్నము 2వ పాదంగా 4వ పాదంగా ఉంటది, మగపిల్లవాడి జాతకము లగ్నము 1వ పాదంగా 3వ పాదంగా ఉంటది అనేది మాకు నేర్పించారు గురుగారు. మీరు ఇక్కడ ఉత్తరాషాఢ 3వ పాదం తీసుకున్నారు, ఇక్కడ మీరు లగ్నం అమ్మాయి అలా ఏకీభవించట్లేదు నేను, అలా ఉండదు. మీరు ఓకే అండి, థ్యాంక్ యూ. అదే ఒకసారి అలా ఉండదు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, నేను చెప్తున్నాను. ఉత్తర ఫల్గుని, ఓకే? ఉత్తర ఫల్గుని తర్వాత అష్టమ గురువు గురించి చెప్తున్నారు సార్. 8th హౌస్ లో గురువు ఉండడంతో చాలా మంది ఆస్ట్రాలజర్స్ ఏమనుకున్నారంటే, అరే 8th హౌస్ లో గురువు ఉన్నాడంటే ఏదో డబ్బు అంటే సింపుల్ పీపుల్, జనరల్ మనుషులు ఏమనుకుంటారంటే ఏదో 8వ ఇంట్లో గురువు ఉంటే డబ్బులన్నీ పోతాయి. అలా ఏం లేదు. 8వ ఇంట్లో గురువు ఉన్నంత మాత్రాన్ని ఏం డబ్బులు పోవు, లేకపోతే 1వ ఇంట్లో గురువు ఉన్నంత మాత్రం డబ్బులు ఏమి వచ్చేవు. డబ్బు రావడానికి పోవడానికి అసలు ఈ ప్లేస్మెంట్కి ఏమీ సంబంధం లేదు, ఓకే? నక్షత్రాల లెవెల్లో డబ్బులు చూడండి, నక్షత్రాల లెవెల్ నుంచి, ఎందుకంటే ఇచ్చేవి అవి గ్రహించాలి గ్రహము ఎక్కడి నుంచే, కాబట్టి డబ్బు కూడా నక్షత్రాల లెవెల్ నుంచి వస్తుంది, లేకుండా అవ్వదు, ఓకే? సరే, ఇందులోని మనం ఇప్పుడు దశ చూడబోతున్నాం. నాకు ఇది అపీలింగ్గా అనిపించింది. ఫస్ట్ థింగ్, నేను ఎప్పుడైనా అపీలింగ్గా ఉంది, అపీలింగ్ అంటే నా ఉద్దేశం సరిపోతుంది అనిపించడం, ఓకే? ఎందుకు ఇది సరిపోతుంది అని అనిపించింది అని అంటే, ఇది పెళ్ళి, ఓకే? పెళ్ళికి మనము చేసాము. ఇగో క్లాస్ 20 ఇంగ్లీష్లో చూసేవాళ్ళు క్లాస్ 20 చూడండి, తెలుగులో చూసేవాళ్ళు ఈ క్లాసెస్ నేను చెప్పాను. టైమింగ్ ఆఫ్ మ్యారేజ్ యూజింగ్ వింశోత్తరి అండ్ కాలచక్ర, నవాంశ సిరీస్ చెప్పాను. పార్ట్ 36, 37, 38, 39, 40 చాలా ఎగ్జాంపుల్స్ చేశాం, ఓకే? వేరియేషన్స్ ఎలా యూజ్ చేయాలి, ఎలా వస్తాయి ఫలితాలు అన్న దాని మీద దయచేసి ఆ క్లాస్ చూడండి, చూస్తే మీకు క్లారిటీ ఉంటుంది. ఇప్పుడు నేను నవాంశ తీసుకుంటున్నాను. నవాంశలోని ఏం చేస్తానంటే, నవాంశ తీసుకునే ముందు నేను ఏమైనా వేరియేషన్ అప్లై చేయాలా, 9th లార్డ్ ఎవరు చూస్తున్నాను, 9th లార్డ్తో కొంజాయిన్ అయినవి ఉన్నాయి చూస్తున్నాను. 9th లార్డ్ మర్కరీతో పాటు బుధుడితో పాటు రవి, శనిలు ఉన్నారు. ఇది నేను దృష్టిలో పెట్టుకున్నాను. వేరియేషన్ ఏమీ అప్లై చేయక్కర్లేదు. కారణం ఏంటంటే లగ్నంలోనే చంద్రుడు ఉన్నాడు. చంద్రుడు లగ్నంలో కాకుండా ద్వితీయ షష్టమాల్లో ఉంటే క్షేమతార, ఇక్కడ ఆప్షన్స్లో యూజ్ చేసుకోవాలి. క్షేమతార, ద్వితీయ షష్టమాల్లో ఉంటే క్షేమతార, తృతీయ లాభాల్లో ఉంటే ఉత్పన్నతార, అష్టమ వ్యయాల్లో ఉంటే ఆధానతార తీసుకోవాలి. మిగిలిన చోట్ల ఎక్కడున్నా కూడా జన్మతార తీసుకుంటున్నాను. ఇది ప్లెయిన్ దశ. ఇది ఓన్లీ మనము
వివాహం సరిగ్గా ఆ సమయానికి సరిపోతుంది, అలాగే వస్తుంది. ఓకే, సరే. అది చూసే ముందు D1లో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా పెళ్లికి సంబంధించి అని చూడండి. సప్తమాధిపతి లగ్నంలో ఉన్నాడు. ఓకే, లగ్నాధిపతి ద్వితీయాధిపతి ఒక్కరవుతున్నారు. ఇదొక్కటే కొద్దిగా ఇబ్బంది పెట్టే విషయం. అదొక్కటి సరిపోదు. అంటే క్యాప్రికాన్ లగ్నం అయినంత మాత్రాన అందరికీ డివోర్స్ వచ్చేస్తుందని నా ఉద్దేశం కాదు. కానీ చిన్న గమనించవలసిన విషయం ఏంటంటే లగ్న ద్వితీయాధిపతులు ఒకరై ఉన్నారు. కాబట్టి ఇందులో ఏదైనా చిక్కు ఉంటే ఒకవేళ అది ప్రబలం అవుతుంది. నవాంశను చూసి కన్ఫర్మేషన్ తెచ్చుకోవాలి. ఓకే, నవాంశ సార్ రాహు వచ్చేసి 7th హౌస్ లో ఉంది. ద్వితీయాధిపతి 7th హౌస్. ఏంటమ్మా వినిపించలేదు? రాహు 7th హౌస్ లో ఉంది సార్ D1 లో. అది కూడా ఒక పాయింట్. అంత మాత్రం చేత ఏం ఇబ్బంది ఏం లేదు. ఉత్తరాహు 7th హౌస్ లో ఉన్నంత మాత్రం ఏం సెకండ్ లార్డ్ 7th హౌస్. సెకండ్ లార్డ్ 7th హౌస్. గుడ్ పాయింట్. ఓకే, రెండో ఇంటి అధిపతి అయి ఉండి 7వ ఇంట్లో ఉన్నాడు. ఓకే, సో ఇద్దరిలో ఎవరికైనా 2 పెళ్ళిళ్ళు అయి ఉండొచ్చు, రైట్? అలా కూడా పనికొస్తుంది. ఇక్కడ చూడండి సార్ ముందు ఇది రాశి. క్షమించాలి. ఇది రాశిలో భావచలి చూసుకుంటే మూన్ 2వ హౌస్ కి వెళ్తున్నాడు సార్. అప్పుడు క్షేమతార వేసుకున్నా కూడా మ్యారేజ్ టైమింగ్ మ్యాచ్ అవుతుంది. ఒకసారి నేనైతే ప్లెయిన్ దశే అప్లై చేశాను. ఓకే, రాశి చక్రమే ఓకే. తీసుకొని అప్లై చేశాను. రాశి చక్రంలో మ్యాచ్ అవ్వకపోతున్నప్పుడు మాత్రమే నేను వేరే వేరియేషన్ అప్లై చేస్తున్నాను. ఇలా స్పెసిఫిక్లీ మూన్ చూస్తున్నప్పుడు. ఓకే, రాశి చక్రం అప్లై చేయండి, దాని తర్వాత మీరు వేరియేషన్కి వెళ్ళండి. రాశి చక్రం అప్లై చేసి దాంట్లో 6th హౌస్ లో ఉందా 7th హౌస్ లో ఉందా చూసుకుని అక్కడ మ్యాచ్ అవ్వకపోతే అప్పుడు మీరు భావచక్రానికి వెళ్ళండి. ఓకే. ఓకే, సరే. నేను ఏం చేస్తున్నాను, ఎప్పుడు పెళ్ళి అయిందో చూడండి. 2012 అక్టోబర్లో అయ్యింది. ప్లెయిన్ దశ యూజ్ చేస్తున్నాను. ప్లెయిన్ దశలో 2012 అక్టోబర్. ఓకే, 2012 అక్టోబర్ చూడండి. 7th హౌస్ ఫిక్స్డ్ సైన్. సో ఇక్కడి నుంచి కోణాలు చూసుకోవాలి, ఏమున్నాయో చూడండి. బుధ, కేతు, కుజ, గురు వీటిల్లో అవ్వాలి. గురువు కోణంలో ఉన్నాడు, బుధుడు సరిపోతున్నాడు, అక్కడే ఉన్నాడు సప్తమంలో. ఓకే, ఇలా ఒకటి తీసుకున్నాను. రాశితుల్య నవాంశ కూడా చూడండి. రాశితుల్య నవాంశ చూస్తే కూడా కొంత ఐడియా వస్తుంది. ఫస్ట్ లార్డ్ 2nd హౌస్ లో ఉన్నాడు. రాశితుల్య నవాంశ తీసుకోండి. లగ్నాధిపతి 2వ ఇంట్లో ఉన్నాడు. సప్తమాధిపతి సప్తమంలో ఉన్నాడు. ఓకే, ఇది కూడా 2 పెళ్లిళ్ళు చూపిస్తుంది ఎవరో ఒకరికి ఒక వైపు నుంచి. లగ్నంలో శని ఉన్నాడు, సప్తమాన్ని చూస్తున్నాడు. సప్తమ కనెక్షన్లో ఎప్పుడైతే శని కనిపిస్తాడో లగ్నంలో ఉండడం కానీ సప్తమంలో ఉండడం కానీ నవాంశ చక్రంలో. ఓకే, మనం ఇప్పుడు నవాంశ చూస్తున్నాం, దాని గురించి మాట్లాడుతున్నాం. లగ్న సప్తమాల్లో శని కనిపించినప్పుడు వయస్సు డిఫరెన్స్ ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంది, లేదా డిలే అవ్వడానికి అవకాశం ఉంది. లేట్గా మ్యారేజ్ చేసుకోవడానికి లేదా వయస్సు డిఫరెన్స్ ఎక్కువ ఉండడానికి రెండిటికి అవకాశం. ఓకే, ఏం రిలీజియన్ కి ఫస్ట్ D1 చార్ట్ చూడండి. D1 చార్ట్ చూస్తే క్లారిటీ చాలా వస్తుంది. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే జూపిటర్ బ్యాడ్ పొజిషన్లో ఉండాలి రిలీజియన్కి. ఓకే, అందుకు కూడా నేను 8th హౌస్లోని జూపిటర్ని పెట్టుకున్నాను. తర్వాత 2 రిలీజియన్స్ ఫాలో అవుతుంది అమ్మాయి ఇప్పుడు. అటు హిందూ రిలీజియన్ ఫాలో అవుతుంది, అటు ముస్లిం రిలీజియన్ కూడా ఫాలో అవుతుంది. ఓకే, ఎవరిని బ్యాడ్ లైట్లో చూపించద్దు దయచేసి. ఓకే, ఇందులో ఎవరిని కించపరచడానికి, ఎందుకంటే ఎవరి వ్యక్తిగతమైన విషయం వారిది. 2 రిలీజియన్స్ ఫాలో అవ్వాలి అని అంటే మల్టిప్లిసిటీ ఉండాలి. బుధుడికి 9th హౌస్లో మర్కరీ 2 రిలీజియన్స్ని ఫాలో అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి, లేదా మంచి నాలెడ్జ్ ఉండడం వేరే రిలీజియన్స్ మీదన, వాటికి మీకు మర్కరీ 9th హౌస్ పనికి వస్తుంది. ఇక్కడ నుంచి అంత క్లియర్గా చెప్పడం చాలా కష్టము, ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్దాం. ఓకే, సరే. నేను ముఖ్యంగా చేద్దాం అనుకున్నది, మీకు చూపిద్దాం అనుకున్నది ఏంటి అని అంటే ఇది దశలు చూపిద్దామని. ఓకే, ఇంకా చాలా మాట్లాడచ్చు. ఓకే, రాజవంశీయుడు భర్త. ఓకే, రాజవంశీయులకి ఏంటి అంటే సైన్స్ చాలా ఇంపార్టెంట్. ఏ సైన్లో ఉంది లగ్నము, దానికి సంబంధించిన రాయల్ ప్లానెట్స్ ఉండాలి.
సన్ రాయల్ ప్లానెట్, రవి రాయల్ ప్లానెట్, చంద్రుడు రాయల్ ప్లానెట్, రాహు రాయల్ ప్లానెట్. అలాగే సైన్స్ అంటే రాసులు, అందులో సింహము, తరువాత క్యాన్సర్ అంటే కర్కాటకము, తరువాత అక్వేరియస్ అంటే కుంభము. ఈ 3 రాయల్ సైన్స్. వీటిల్లో ఉన్నప్పుడు రాజకుటుంబాలకి చెందడానికి అవకాశం ఉంది, అంతేకాని రివర్స్ చేసుకోవద్దు. నాది కుంభం అండి, నేను రాజవంశీకుడిని కాదు, ఇది వితండవాదం అంటారు. నేను రివర్స్ చెప్తున్నాను. రాజవంశీయుడై ఉన్నప్పుడు ఇవి ఉంటాయి, ఇవి ఉన్న వాళ్ళందరూ రాజవంశీయుడు కాదు. ఓకే, లేదా ఇంకో రకంగా తీసుకోవచ్చు. సింహములో ఉన్న లగ్నము, సింహములో ఉన్న గ్రహము, కర్కాటకములో ఉన్నది, కుంభములో ఉన్నది ఖర్చు బాగా పెంచుతుంది. ఖర్చు ఏది పెంచగలదు? ఉన్నవాడు ఖర్చు పెట్టగలడు. లేనివాడు ఖర్చు పెట్టాలంటే ఏం చేయాలి? అప్పు చేయాలి, రైట్? కనుక ఇందులోని అప్పులు, బాగా డబ్బు ఖర్చు పెట్టగలిగిన వ్యక్తి 2 కనిపిస్తాయి. ఓకే, అప్పు వస్తుందా, అప్పు రావట్లేదా, దశాంశ, ఇది కలిపి చూడవలసి ఉంటుంది. ఓకే, ఇంకా ఏం చెప్పచ్చు? సరే, చూడండి. సాటర్న్ మూన్ అది 6 పొజిషన్ లో ఉంది కదా సార్. గొడవలు, ఎనిమిటీ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్. ఖచ్చితంగా చెప్పలేము, ఎందుకంటే మూన్ సాటర్న్ పరస్పరం ఒకరికొకరు ఆపోజిట్ సైడ్స్ లో ఉంటారు. ఇంకోటి ఏంటి అంటే D1 లో మనకి ఇంపార్టెంట్ గా చూడాలి, గొడవ ఉందా లేదా అన్నది D1 నుంచి పట్టుకోవాలి. ఫస్ట్ D1 నుంచి వెళ్ళాక అప్పుడు D9కి రావాలి, దాని తర్వాత రాశి తుల్య నవాంశకి రావాలి, దాని తర్వాత నువ్వు ఇది పట్టుకోవాలి. సో D1 ఫస్ట్ చూడు. D1 లో 7th లార్డ్ మూన్ ఫస్ట్ హౌస్ లో ఉన్నాడు. ఓకే, సో ఏమీ గొడవ లేదు, గొడవ ఏమీ లేదు ఇద్దరికి. ఓకే, దాని తర్వాత రాశితుల్య నవాంశ చూడు. ఓకే, రాశితుల్య నవాంశ చూసినప్పుడు మూను సాటర్న్ పరస్పరం 6, 8 లో ఉన్నాయి, కానీ ఒకరికొకరు ఆపోజిట్ హౌసెస్. అవి 2 ఆపోజిట్ హౌసెస్ ని పరిపాలించేవి. ఏమీ ప్రాబ్లం లేదు ప్రస్తుతానికి. ఓకే, ఎందుకంటే 6th హౌస్ నిండిపోయి ఉండాలి, దానికి తగ్గ దశ రావాలి. ఇంటర్నల్ గా ప్రతి వాళ్ళకి ఏవో గొడవ, చెడవ, పలవ అన్నీ ఉంటాయి, లేకుండా ఎవరికి ఉండవు. పెద్దవి అవుతున్నాయో లేదో ఇంపార్టెంట్, రైట్? సార్ ఇక్కడ కుంభంలో సప్తమాధిపతి అయిన రవి కుంభంలో ఉన్నారు కదా సార్. కుంభంలో ఉంటే అన్అవైలబిలిటీ కదా సార్. ఏమిటి అన్అవైలబిలిటీ? అంటే ఏ కారకత్వం అయితే ఉంటుందో ఆ సప్తమాధిపతి కనుక కుంభంలో ఉన్నప్పుడు అక్కడికే వస్తున్నా. ఓకే, సరే. ఫస్ట్ 1988 నుంచి 2007 మధ్యలో ఫాదర్, మదర్ విడిగా ఉన్నారు. ఓకే, సో ఏం నడిచిందో చూడండి ఆ టైంలో. దశ 1988 నుంచి 2007 వరకు ఏ దశ నడిచింది? ఓకే, రాహు దశ నడిచింది. నేను ఇప్పుడు జస్ట్ రాహు దశ పిక్ చేస్తాను. రాహు దశ ఎందులో ఉంది? ఆశ్లేషలో ఉంది. ఆశ్లేషలో ఏముంది? తర్పణం, ఆశ్లేష, ఆశ్లేష, అభ్యానృత్యంతో పరస్తాత్. అభ్యానృత్యంతో అవస్థాత్. ఓకే, సర్పాణాం ఆశ్లేష అభ్యాగచ్చంతః పరస్తాత్ అభ్యానృత్యంతో అవస్థాత్, రైట్? ఓకే, సో ఏముంది ఇక్కడ? మదర్ పిల్లల్ని అంటే ఎగ్స్ ని ముందే పగలగొడుతుంది, అదొకటి. మదర్ తో ఇష్యూస్ ఉంటాయి, ఇంకా కాళ్ళతో ఇష్యూస్ ఉంటాయి. ఇంకా అమ్మాయికి వయస్సు ఎంత? చిన్న డాన్సింగ్ అట్లా కాదు, వయస్సు ఎంత? 8 years ఉన్నాయి, రైట్? మదర్ అండ్ ఫాదర్ 8 years ఉన్నాయి. Strong mother. అమ్మా, మదర్ స్ట్రాంగ్ లేదా ఫాదర్ పిక్చర్ లో లేరు. ఫాదర్ వీక్, రైట్? ఆయన ఏం చేశాడు? కశ్యప ప్రజాపతి కద్రువని, వినతని ఒక చోట వదిలిపెట్టి ఆయన తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు, రైట్? కద్రువ, వినత కదా. వినత, కద్రువ వాళ్ళ పిల్లల్ని వాళ్ళు పెంచుతున్నారు, కశ్యప ప్రజాపతి లేడు, రైట్? ఇది థీమ్. ఓకే, ఆ థీమే ఇక్కడ వచ్చింది. ఓకే,
ఇది నేనేదో కిట్టించడానికి చెప్పడం లేదు. ఓకే, ఇలాగైతే ఎవరికైనా కిట్టించవచ్చు, అలా కాదు. ఎవరికైనా మీరు వేసుకొని చూసుకోండి, ఇంచుమించుగా అవే ఉంటాయి. దాని తర్వాత ఏముంది, అభ్యానృత్యంతో కదా, ఈ అమ్మాయి డాన్స్ నేర్చుకోవాలి, ఈ అమ్మాయి యాక్టింగ్ నేర్చుకోవాలి. ఓకే, బాగా దగ్గరకు వచ్చి ఏదైనా విషయం ఆగిపోవాలి. ఓకే, అభ్యాగచ్చంతః అంటే ఏంటి, బాగా దగ్గరకు వచ్చి ఓ విషయం ఆగిపోతుంది, దాని తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యి మళ్ళీ ముందుకు వెళ్తుంది. ఇది కదా అభ్యాగచ్చంతః. ఫస్ట్లో వచ్చిన ఆఫర్స్ లో కొద్ది రోజులు యాక్ట్ చేసి ఆ రోల్ డ్రాప్ చేసి దాని తర్వాత వేరే రోల్ తీసుకొని చేసింది అమ్మాయి. ఓకే, రోల్ పోవడము మళ్ళీ రోల్ తెచ్చుకోవడం. ఓకే, నాకు తెలిసి కహో నా ప్యార్ హయో ఎక్కడో నేను చదివాను ఇందాక, నాకు అంత పెద్దగా తెలియదు, ఓన్లీ వికీపీడియాలో నేను చూసి ప్రిపేర్ అయ్యాను, ఇది సరిపోతుందా లేదా థీమ్ అని. ఎందుకంటే మీకు పేరు ఆ రోజు ఎవరో పెట్టారు, అదే వారంలోని కరీనా కపూర్ ఖాన్ బర్త్డే అయిన రోజు పంపించారు, ప్రాబ్లీ ఇప్పుడు అది September 21. సో ఓకే, ఇదే చూద్దాం పోనీ, ఎవరో పంపించారు ఎందుకు కాదనాలి అని. ఓకే, సో అది పట్టుకొని చేశాను. సో థీమ్ చూడండి, ఎగ్జాక్ట్గా రాహు దశ నడిచినంత సేపు మీకు పూర్తిగా ఇబ్బంది కనిపించింది. నవాంశలో కూడా మీరు ఆ విషయాన్ని చూడొచ్చు. నవాంశలో చూడండి, నవాంశలో రవి కదా, ఫాదర్ కారకుడు రవి, తండ్రి కారకుడు రవి అక్వేరియస్లో ఉన్నాడు, కుంభంలో, లాస్ ఆఫ్ ఫాదర్. ఓకే, ఇది ఎలాగ దశను బట్టి చూస్తాము అన్నది చెప్తాను, కంగారు పడద్దు. ఓకే, దశను బట్టి ఎవరికైతే ఈ పాటికి నేను చెప్పిన ఫస్ట్ ఇందాకలు చెప్పిన లెక్చర్ అర్థమైందో వాళ్ళు చూసేసి ఉంటారు. శుక్ర రాహువులు కలిసి ఉన్నాయి, పేరుకి రాహుదశ నడుస్తోంది కానీ ఫలితాలన్నీ శుక్రుడు ఇస్తాడు. ఓకే, నవాంశలో శుక్రుని లగ్నంగా చేసుకోండి, అక్కడి నుంచి ఫలితాలన్నీ వరుసగా వచ్చేస్తాయి. ఓకే, వెరీ సింపుల్, ఏమి కష్టం ఉండదు. ఒక్కొక్కటిగా అన్నీ విడిపోతాయి, నేను నేర్పిస్తాను. కాకపోతే ఇప్పుడే చెప్పడం లేదు, ఎందుకంటే టైం సరిపోదు, అది పెద్ద లెక్చర్ అయిపోతుంది. కాబట్టి అది నేను ఇవాళ ఓన్లీ థీమ్ ఒకటి కవర్ చేస్తున్నాను మ్యాక్సిమం. ఓకే, ఎందుకంటే ఎవరికైతే ఈ నక్షత్ర థీమ్ తెలుస్తుందో దాంట్లో నుంచే మీకు ఫలితాలు వస్తున్నాయి అన్నది నమ్మడం ఫస్ట్ స్టార్ట్ చేయండి. ఓకే, దాని తర్వాత మీరు డిసైఫర్ చేసుకోవచ్చు, ఎందుకంటే మీకు థీమ్ జ్ఞాపకం ఉంది, దాన్ని బట్టి వస్తాయి ఇంకా ఫలితాలు, ఒకటి వస్తాయి. ఓకే, దానికి తగ్గ పరిహారము చేసుకోవచ్చు. దశ నడుస్తుంది, దశలో ఇబ్బందులు వస్తున్నాయి, దానికి తగ్గ పరిహారం చేసుకోవచ్చు, రిజల్ట్ వస్తుంది. ఓకే, అక్కడి నుంచి కూడా నక్షత్ర పరిహారాలు చేయొచ్చు. నేను చాలా మందికి ఇచ్చే పరిహారాలు వీటి మీద ఉంటాయి. ఓకే, పరిహారాలు ఏవి ఓపెన్గా చెప్పదలుచుకోవట్లేదు, దానికి ఏం చేయాలో ఆలోచిస్తున్నాను. ఒక ప్రీమియం స్లాట్ పెట్టి యూట్యూబ్లోని దాంట్లో చెప్దామనే ఉద్దేశం ఉంది. ఇంకా నాకు కన్ఫర్మేషన్ రాలేదు, నా ఉద్దేశం కన్ఫర్మేషన్ రాలేదంటే నాకు నేనుగా కన్ఫర్మేషన్కి రాలేదు. చెప్తాను, పరిహారాలు ఓపెన్గా చెప్పడం నాకు ఇష్టం లేదు. ఓకే, రకరకాల కారణాలు ఉన్నాయి, నాకు ఓన్ ఇన్హిబిషన్స్ ఉన్నాయి, అవి సరిగ్గా పనిచేయవేమో తర్వాత ఓపెన్ ఫోరంలో పెట్టేస్తే అని నాకు ఒక బాధ ఉంది. ఎందుకంటే ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తారు, ఆ తర్వాత ఆ ఫలితం యొక్క ఆ పరిహారం యొక్క ఫలితం లేచిపోతుందని నాకు భయం. చూద్దాం దానికి ఏం చేయొచ్చు. ఓకే, సరే, జూపిటర్ గురువు చూడండి. ఓకే, గురువు ఏం ఫలితం ఇస్తాడు, ఇంకా కూడా కొన్ని 2-3 చెప్పచ్చు, మీకు కనిపిస్తుంది. రాశితుల్య నవాంశ తీసుకోండి. రాశితుల్య నవాంశ తీసుకున్న తర్వాత రాశితుల్య నవాంశ నుంచి లెక్కవేయండి, 3వ ఇంటి అధిపతి 12వ ఇంట్లో ఉంటాడు. ఓకే, 3వ ఇంటి అధిపతి 12వ ఇంట్లో ఉన్నాడు అని అంటే ఇది మావగారు లేకపోవడం. ఓకే, పెళ్లికి మావగారు లేకపోవడము. ఓకే, ఇక్కడి నుంచి చూసినా కూడా మీకు తెలుస్తుంది. రైట్, అతను పటౌడి గారు చనిపోయాడు. రైట్, పటౌడి గారు చనిపోయారు పెళ్లికి ముందు. ఇక్కడ నుంచి చూసినా కూడా మీకు తెలుస్తుంది. రాశి చక్రంలో చూడండి, 3rd లార్డ్ 8th హౌస్లో ఉన్నాడు. 3rd లార్డ్ ఎందుకు తీసుకుంటున్నాను అని అంటే సప్తమ అత్తు భాగ్యాధిపతి. సప్తమం నుంచి 9 గళ్ళు లెక్క పెట్టండి, భర్త యొక్క తండ్రి, ఇలా కూడా తీసుకోవచ్చు. ఇక్కడ కూడా సరిపోవాలి. ఓకే, ఉత్త సప్తమాది తృతీయాధిపతి వ్యయంలో ఉన్న ప్రతి వాళ్ళకి మామగారు లేకుండా ఏముండరు పెళ్లి టైంకి. ఇక్కడ నవాంశలో కూడా చెక్ చేస్తున్నాను నేను. ఓకే, ఒక మొక్క పట్టుకుని డాన్సింగ్ ఎవరు చేయొద్దు దయచేసి. ఓకే, రైట్. ఇక్కడ కూడా కొంతమందికి అనుమానం రావచ్చు, మరి నవాంశలో కూడా సరిపోవాలి కదా అని. కానీ అతను పెళ్లి ఇంకా కొద్ది రోజులు ఉందన్నగా ఆవిడ అమ్మాయిని చూశాడు, చూసిన తర్వాత ఇంకా కుదురుతుంది పెళ్లి అనగా అతను చనిపోయాడు. కాబట్టి మీరు
ఓన్లీ శని దృష్టి మాత్రం కనిపిస్తుంది. బాగా ముందు చనిపోయాడు, అప్పుడు నవాంశ నుంచి కూడా, నవాంశ లగ్నాత్తు కూడా తృతీయాధిపతి దుస్థానాల్లో ఉంటాడు. ఓకే, స్థానం ఇంపార్టెంట్. స్వక్షేత్రంలో ఉన్నాడు అవేం పెట్టుకోవద్దు. ఓకే, ఉత్త స్థానాన్ని పట్టుకోండి. ఓకే, ఈ అమ్మాయి 2006 నుంచి 22 ఇది చూడండి. గురువు ఉత్తరా ఫల్గుని. ఓకే, భగస్య ఉత్తరే వహతవః పరస్తాత్ వహమాన అవస్థాత్. రైట్, ఇది కదా జూపిటర్ రావడంతో చాలా డబ్బు భగ. ఇది ఓపెన్ చేసుకోండి, మీకు తెలియట్లేదు ఏం లేదు, సింపుల్గా వెళ్ళండి ఎంచక్కా ఇది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుని మీరు చూసుకోవచ్చు. నక్షత్రాస్కి వెళ్ళండి, వెళ్ళి ఉత్తరా ఫల్గుని ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే భగస్యోత్తరే, ఇది అంతా మారిపోయాయి ఇవన్నీ మంత్రాలన్నీ తప్పులు వచ్చాయి, మార్పిస్తాను. నేను కూడా నిన్ననే చూశాను. భగస్యోత్తరే వహతవః పరస్తాత్ వహమాన అవస్థాత్. ఈ పాటికి కంఠస్థ వచ్చేసి ఉండాలి, మంత్రాలన్నీ వచ్చేస్తే తెలుస్తుంది. ఓకే, ఏం కనిపిస్తాయి? ఎక్సలెంట్ అట్ ఫార్మింగ్ బెనిఫిషియల్ పార్ట్నర్షిప్స్ అండ్ అలయన్సెస్. సో మంచి పార్ట్నర్షిప్స్ అలయన్సెస్ తెలిసి వచ్చి ఉండడము. ఏం పద్మ గారు ఏమైనా క్వశ్చన్ ఉందా? లేదండి. మరి మ్యూట్ చేస్తున్నాను. సరే, generous, supportive nature, willing to help others, strong sense of fairness and justice. Okay, wealth ముఖ్యంగా create wealth, natural ability to create wealth through cooperation. సినిమా తీయాలి, అందరి సహకారంతో కూడా తీయగలం. రైట్, inherit a lot of wealth during middle age to old age, but will have a lot of responsibilities. సో పెళ్ళయింది, ఇన్హెరిటెన్స్ బాగా వచ్చింది. ఓకే, సమ్ ఇన్కంప్లీట్ వర్క్ బై ది పేరెంట్స్, ద నేటివ్ మే కంప్లీట్. రైట్, సో అది సరిపోతుంది కదా. ఇలాగా ఉంటుంది ఫలితం. దీనికి లోబడి వస్తుంది ఫలితం. రైట్, సో ఇది 8th హౌస్లో కూడా ఉంది, దానికి సంబంధించిన ఫలితం కూడా తీసుకోవచ్చు. రైట్, అలాగే ఇంకొక రకంగా ఎలాగ చూస్తాము అని అంటే, సింపుల్ విషయాలు చెక్ చేస్తున్నప్పుడు ఇది చూడండి. నవదుర్గ చేయడం తెలుసును మీకు, ఇందాకటి నవదుర్గ చూడండి. నవదుర్గ ఇందులోని కాలరాత్రి. రైట్, కాలరాత్రి. సో ఫూలిష్ డెసిషన్స్, తర్వాత 7th హౌస్కి సంబంధించిన గుడ్. 7th హౌస్కి జనరల్గా సంబంధించిన గుడ్ ఏముంటుంది? 7th హౌస్కి 7th హౌస్ ఏంటంటే పర్ఫార్మర్స్ హౌస్ అంటాను నేనైతే. అంటే టీవీలో కనిపించాలి, తర్వాత మరేదైనా మీరు ఏదో మీ టాలెంట్ని 10 మంది ముందు ప్రదర్శించాలి. ఓకే, ఒక మజీషియన్ ఉంటాడు, ఏం మ్యాజిక్లు చేస్తాడు. ఎక్కడ చేస్తాడు? వాడు ఇంట్లో చేసుకుని డబ్బులు వస్తాయంటే రావు కదా. ఓ వేదిక తెచ్చుకుంటాడు, ఆ వేదిక ఎక్కి పర్ఫామ్ చేస్తే మ్యాజిక్ చేస్తాడు. ఓకే, ఒక ఆటగాడు ఉన్నాడు, ఆటగాడికి కూడా అంతే, వెళ్ళి 10 మంది ముందు తన టాలెంట్ చూపిస్తాడు. పాటగాడు అంతే, నటుడు అంతే కదా. వీళ్ళందరికీ 7th హౌస్ చాలా ఇంపార్టెంట్. ఏది చూసినా 7th హౌస్ కనెక్షన్స్ 7th సంబంధముగాను ఉంటాయి. సెలబ్రిటీస్కి ముఖ్యంగా, వీళ్ళలో కొంతమంది పాలిటీషియన్స్గా కూడా ఉంటారు. వీళ్ళు ఏంటంటే స్క్రీన్ మీద కనిపిస్తే చాలు, కొందరు అంతటి ఏమంటారు ఆరా అంటాం కదా, అంతటి ఆరా కలిగి ఉంటారు. వీళ్ళని చూస్తే చాలు, ఇప్పుడు రాజకీయ నాయకులైనా సరే వాళ్ళు కనిపిస్తే చాలు ఓటేస్తాం. అందుకే అతను ముఖ చిత్రం పెట్టుకొని తిరుగుతూ ఉంటారు ప్రతి పార్టీలోని. ఈ ఫలానా వాళ్ళ పార్టీ అన్నట్టుగా. ఇందిరాగాంధీ ఉందనుకోండి, ఆవిడ హారోస్కోప్ చూడండి, 1st లార్డ్ 7th లార్డ్ పరస్పరం ఎక్స్చేంజ్లో ఉంటాయి. ఫస్ట్ క్యాన్సర్లో లగ్నం ఉంటుంది, కర్కాటకంలో. సప్తమంలో చంద్రుడు, లగ్నంలో శని ఉంటారు. రైట్, పరస్పర ఎక్స్చేంజ్. అలాంటి వాళ్ళు ఏంటి అంటే వాళ్ళు నిలబడితేనే చాలు ఓట్లు పడిపోతాయి. ఓకే, అంటే సెలబ్రిటీ స్టేటస్ ఉన్న వాళ్ళు అని చెప్పడానికి, అది సెలబ్రిటీ స్టేటస్ ఉన్న వాళ్ళకి. అంతేగాని మళ్ళీ రివర్స్ తీసుకోవద్దు. అచ్చా నాకు లగ్న సప్తమాధిపతులు పరివర్తన ఉంది, నేను అడుగు తింటున్నాను ఉండొచ్చు. కారణం ఏంటంటే నువ్వు సెలబ్రిటీ కాదు కాబట్టి.
లేదా 10 మంది ముందు ప్రదర్శించగలిగే టాలెంట్ ఏదైనా ఉంటే అందులోకి వెళ్ళు, బ్రహ్మాండంగా ఉంటుంది నీకు. ఓకే, D1 చూసి ఒకవేళ ఫలితం చెప్పాలి అని అంటే. ఓకే, కానీ నేను అలా చెప్పడానికి ఇష్టపడను, ఎందుకంటే అలా వస్తాయని నమ్మకం నాకు లేదు. ఓకే, ఇంతసేపు మనం నవాంశ చూసాం, ఒకసారి దశాంశ చూడండి. దశాంశలో మీకు ఏం కనిపిస్తుంది అంటే యాక్సెస్ ఒకటి. ఓకే, ఎలా ఉంది, ఏం ఫలితాలు వస్తున్నాయి చూసేటప్పుడు, రైట్, ఇందులో చూడండి గురువు ఎక్కడున్నాడు. మేజర్లీ ఆవిడ ఏమంటారు, పని చేసిన కాలం తీసుకుంటే ఇదే మేజర్లీ గురువు, అలాగే రాహు. ఏం కనెక్షన్స్లో ఉన్నాయో చూడండి. ఓకే, కనెక్షన్స్ మీకు శుక్ర కనెక్షన్స్ కనిపిస్తాయి. అలాగే ఎందుకంటే శుక్రుడు ఆర్టిస్ట్. ఓకే, కనుక మీకు సప్తమము శుక్రుడు, శని, రవి. ఎందుకంటే శుక్రుడి ఇంట్లో శని ఉచ్చ పొందుతున్నాడు, శుక్రుడి ఇంట్లో రవి నీచ పొందుతున్నాడు. ఈ 2 గ్రహాలు కూడా ఇంపార్టెంట్. రవిసేనులు కలిసి ఉండడము, జనరల్గా రవిసేనులు కలిసి ఉండడం అంత మంచిది కాదు. ఓకే, జనరల్ పీపుల్కి. కానీ మీరు సెలబ్రిటీ అయి ఉన్నారు, చాలా మంచి కాంబినేషన్ D1 నుంచి. అందుకే నేను D1 నుంచి చూడొద్దంటాను కాంబినేషన్స్ని. మీరు సెలబ్రిటీ జాతకాలను ఎదురుగుండా పెట్టుకుని వాళ్ళకు వచ్చిన ఫలితాలు నాకు ఎందుకు రావట్లేదు అని అనుకోవడం అవివేకం. ఎందుకంటే సెలబ్రిటీ అవ్వాలి అని అంటే అది ఒక్కటే సరిపోదు, కఠోర పరిశ్రమ కూడా ఉండాలి, దానికి తగ్గ అవకాశం కూడా రావాలి, 2 ఉండాలి కదా. 2 వచ్చినప్పుడు మీరు సెలబ్రిటీ అయినప్పుడు అవి పనికొస్తాయి ఫలితాలు. ఓకే, పాంప్ షోకి అంటే మిమ్మల్ని చూసి ఓట్లు వేయడానికి. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చిరంజీవి అనుకోండి, ఉదాహరణకు చెప్తున్నాను సుమా, ఎవరినో కించపరచడానికి కాదు. లేదా అమితాబ్ బచ్చన్ అనుకోండి, మీరు యావరేజ్ సినిమా తీసినా కూడా మీకు మినిమం 200 కోట్లు గ్యారంటీ అనో ఏదో నంబర్ ఉంటుంది. మీరు చిరంజీవితో పెట్టి సినిమా తీయండి సార్, ఇన్ని కోట్లు గ్యారంటీ అని ఉంటుంది. ఇప్పుడు నాలాంటి వాడిని పెట్టి సినిమా తీశారనుకో, ₹10 కూడా రాదు, ఎందుకంటే నేను ఎవరికి తెలియదు కదా. లేకపోతే మరొకరిని పెట్టి తీశారు, అతనికి ఒక మార్కెట్ వాల్యూ ఉంటుంది. ఆ మార్కెట్ వాల్యూ అన్నది మీకు ఈ వీటిల నుంచి వస్తుంది, సప్తమం నుంచి వస్తుంది మార్కెట్ వాల్యూ. ఎందుకంటే మీరు పర్ఫార్మర్ కాబట్టి. సో మీరు పర్ఫార్మర్గా ఉన్నారు, ఆడియన్స్ ముందర నించుంటే మిమ్మల్ని ఆడియన్స్ బాగా టీవీల్లో, ముఖ్యంగా టీవీ, రంగస్థలము, టీవీ ఇలాంటివి ఉన్నాయి ఇప్పుడు కాబట్టి. రంగస్థలం లేనేలేదు, పూర్తిగా టీవీ లేకపోతే పెద్ద తెర, ఈ రెండింటి మీద మీకు కనిపించాలంటే 7th హౌస్ వీనస్ కనెక్షన్స్ ఉండాలి. చూడండి, రాహువు అవతల వైపు కనెక్ట్ అయి ఉన్నది ఏమిటో కూడా చూసుకోండి. రాహువు శుక్రుడు, రైట్, శుక్రుడు సప్తమాధిపతి, రాహు లగ్నం. ఓకే, సో సెల్ఫ్ ఫస్ట్ హౌస్ కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ అమ్మాయి బాగా చేస్తుంది అన్నది పేరు రావడము ఫస్ట్ హౌస్, 10th హౌస్. సినిమాల్లో పేరు రావడము రాహు రవి కలిసి ఉన్నారు, 7th హౌస్లోని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. కెమెరామ్యాన్ అవుతాడు, డిఓపి, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ, కెమెరామ్యాన్. ఎలా వాడాలి కెమెరాని, ఎటువైపు తిప్పాలి అంటే రాహు రవి కలిసి ఉండాలి. ఎందుకంటే రాహు పొగ, తమిళ్లో ఫోటోకి పేరు పుగై పడం, అంటే పొగతో వచ్చిన చిత్రము అని అర్థం, పుగై పడం అంటారు దాన్ని. అలా వచ్చింది రాహు పొగ, రవి ఏమో చిత్రము, కాబట్టి 2 కలిపితే పుగై పడం అయింది. అందుకని ఫోటోగ్రఫీ అక్కడి నుంచి వచ్చిందని నా ఉద్దేశం, నేను గుర్తుపెట్టుకోవడం అలా చేస్తున్నాను. రవి రాహువు. అతను డిఓపిలో ఉన్నాడా, డైరెక్షన్లో ఉన్నాడా, అలాంటప్పుడు ప్రొడక్షన్లో ఉన్నాడా, 8th హౌస్ కనెక్షన్స్ వస్తాయి ప్రొడక్షన్లో ఉంటే, రైట్. 8th హౌస్ కనెక్షన్స్ రావడము, ప్రొడ్యూసర్ అయి ఉంటాడు, ఓన్లీ 8th హౌస్. 7th హౌస్ కనెక్షన్స్లో ఉన్నాడు, అతను ఏం చేస్తున్నాడు, అతని యొక్క టాలెంట్ చూపిస్తున్నాడు, రైట్. ఇది ఎవరి గురించి అయినా కావచ్చు, ఒక్కొక్కసారి పొలిటీషియన్ అయి ఉంటాడు, ఓన్లీ ఫోటోగ్రఫీ మీద ఆధారపడి ఉన్న వాళ్ళు, పేరు మీద వెళ్ళిపోతున్న వాళ్ళు, అతనికి ఏదో ఇంతకు ముందు నటుడిగా చాలా పేరు ఉన్న వాళ్ళు. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఉన్నారు, ఆయన ఎన్నో సినిమాలు చేశారు. 7th హౌస్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అలాంటి వాళ్ళకి, రైట్. ఎందుకంటే పబ్లిక్లో పెద్ద ఇమేజ్ ఉంది. అలాగే పబ్లిక్కి సంబంధించి మీకు క్యాన్సర్ అంటే కర్కాటకం, అందులో ఏదో ఒక రకంగా గ్రహం మీకు వెళ్ళి కూర్చోవడం, పబ్లిక్ ఇమేజ్, ఓట్లు పడడానికి ముఖ్యంగా సెలబ్రిటీ విషయంలో. రాజకీయంలో కాకుండా ఇప్పుడు మనం మాట్లాడుతుంది అమ్మాయి దీంట్లో ఉంది కాబట్టి దీనికి మనము సప్తమము చూస్తాం ముఖ్యంగా. దానికి సంబంధంలో గ్రహాలు ఉండాలి. వ్యయంలో శుక్రుడు ఉన్నాడు అనుకోవద్దు, శుక్రుడు నిజానికి సప్తమాధిపతి స్వక్షేత్రంలో ఉన్నాడు. ఓకే, సప్తమాధిపతి స్వక్షేత్రంలో ఉన్నాడు. గురువు డబ్బు ఇస్తాడు, రైట్.
పంచమాధిపతి సప్తమంలో ఉన్నాడు, అవార్డ్స్. ఓకే, ఫిఫ్త్ లార్డ్ 7th హౌస్లో ఉన్నాడు, అవార్డ్స్ ఇస్తాడు. ఓకే, అలాగే గ్రహాధిపతి నుంచి కూడా చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దశ నడుస్తుంది, దశానాథుడి నుంచి కూడా చెక్ చేయొచ్చు. దశానాథుడి నుంచి కూడా చెక్ చేస్తున్నప్పుడు పంచమ సప్తమ భాగ్య ఇవి ఇంపార్టెంట్ అవార్డ్స్ రావడానికి. ఓకే, సప్తమాధిపతి లగ్నంలో ఉన్నాడు, పంచమాధిపతి భాగ్యంలో ఉన్నాడు, పంచమాధిపతి సప్తమంలో ఉన్నాడు, దశానాథుడి నుంచి కూడా కౌంట్ చేయొచ్చు. ఓకే, ఒకటి లగ్నం నుంచి చూస్తే జీవితం మొత్తానికి తెలుస్తుంది, దశానాథుడి నుంచి చూస్తే మీకు ఆ దశలో ఎలా ఉన్నది అన్నది కూడా తెలుస్తుంది. రెండింటినీ మీరు వాడవచ్చును. ఓకే, వీటికి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఓకే, ఇవి ఎక్స్పీరియన్స్తోనే వస్తాయి. ఎందుకంటే ఒకటి పట్టుకొని డాన్స్ ఎప్పుడు చేయకూడదు, 4-5 చోట్ల నుంచి చెక్ చేసి ఈ ఫలితం వస్తుందా లేదా చెక్ చేసి అప్పుడు చెప్పవలసి ఉంటుంది. ఓకే, కాబట్టి నేను అనుకోవడము ఇవాళకి ఇక్కడికి నేను ఆపుతున్నాను. మీరు ప్రిపేర్ అయిన క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా? ఈ ఫలితం ఎలా వచ్చింది, ఆ ఫలితం ఎలా వచ్చింది, అవి ఎవరైనా ప్రిపేర్ అయ్యారా? ఉంటే అడగండి, చెప్తాను. సార్ ఒక్క క్వశ్చన్ అడగచ్చా సార్? అడగడానికే నేను ఉన్నాను. ఇది రాహు మహాదశ అప్పుడు వీనస్ ని చూశారు కదా సార్, నవదుర్గ కాలరాత్రి అని తీసుకున్నారు, కానీ నక్షత్ర థీమ్ వచ్చేటప్పటికి రాహు నక్షత్రం తీసుకున్నారు. సో అలా థీమ్ మాత్రం నక్షత్రంది రాహు తీసుకోవాలి, కానీ కంజంక్షన్ ఉంది కాబట్టి వీనస్ నవాంశ తీసుకున్నారా సార్? ఓకే, 8th నవాంశ తీసుకోండి, పోనీ ఏముంది. ఇది ఉంది, రాహు తీసుకో, 8th నవాంశ అవుతోంది కదా. రాహు 8th నవాంశలో ఉన్నాడు. ఓకే, 8th నవాంశ తీసుకోండి. ఓకే, 8th నవాంశ తీసుకోండి, ఏదైనా ఒకటే. రెండు ఒకలాగే పనిచేస్తున్నాయి. మీరు చూస్తే రెండు శని ఇంట్లోనే ఉన్నాయి. ఓకే, సో థీమ్ ఏమో ఆపరేట్ అవుతోంది, 7-8 థీమ్ ఆపరేట్ అవుతోంది. అదే మీకు నేను నెక్స్ట్ వీక్ నేర్పిస్తాను. ఓకే, 7-8 థీమ్ అంటే ఏం లేదు, D1లో ఎక్కడుంది గ్రహం తీసుకుంటారు, D9లో ఎక్కడికి మూవ్ అయిందో తీసుకుని, ఇది D1లో ఎక్కడుంది, చంద్రుడి ఇంట్లో ఉంది, D9లో ఎక్కడికి మూవ్ అయిందో చూసుకోండి. D9లో శని ఇంట్లోకి వెళ్ళింది. చంద్రుడి ఇంటి నుంచి శని ఇంటికి ఏ శనిళ్ళు ఉన్నాయి చూస్తాం. చంద్రుడి ఇంటి, ఇది చంద్రుడి ఇల్లు, రైట్. ఇందాకల గ్రహం ఇక్కడ ఉంది, రైట్, ఇక్కడ ఉంది కదా, శుక్రుడు లేదా రాహు, రైట్. రాహు తీసుకుంటున్నాం. చంద్రుడి ఇంటి నుంచి శని ఇంటికి వెళ్ళాడు. చంద్రుడి ఇంటి నుంచి శని ఇల్లు 2 పరిపాలిస్తున్నాడు, ఒకటి సప్తమము, ఒకటి అష్టమము. ఓకే, కనుక ఏమొస్తుంది, సప్తమ అష్టమ ఫలితాలు వస్తాయి. 7వ ఇంటికి 8వ ఇల్లు తగిలితే ఏమవుతుంది, 7వ ఇల్లు రిలేషన్షిప్స్, 8వ ఇల్లు మరణము. రిలేషన్షిప్స్ ఎండ్ అయిపోవడము. ఓకే, ఎవరితోనైనా ప్రేమ వంటి వ్యవహారాలు ఉంటే ఆగిపోవడం, కట్ అయిపోవడం. ఓకే, అలాగే ఇది న్యాచురల్గా కూడా వాడచ్చు. 4th హౌస్, న్యాచురల్ 4th హౌస్ నుంచి 7th 8th హౌస్. సో తల్లి యొక్క ప్రేమ తండ్రి దగ్గర నుంచి కట్ అయిపోయింది. 7th హౌస్ 8th హౌస్ కనెక్షన్స్ వచ్చాయి. ఓకే, 4th హౌస్ తల్లి, 7th హౌస్ తల్లి యొక్క భర్త, వారిద్దరి మధ్యన ఉన్న విభేదము, రైట్. 7th 8th అర్థమైందా, కాలేదా? లాంగ్ పాజ్ సార్ మళ్ళీ ఒకసారి వినాలి, మళ్ళీ వినాలి సార్, కానీ అర్థమైంది సార్, మెయిన్ థీమ్ అర్థమైంది. ఓకే, గుడ్. శంకర్ తర్వాత నెక్స్ట్ స్టెప్ అర్థమైంది. 4th హౌస్ తల్లి అన్నారు, గట్టిగా అడగాలి. హౌస్ తల్లి అన్నారు, తర్వాత నెక్స్ట్ స్టెప్ అర్థం కాలేదు, తండ్రి. ఓకే, ఇప్పుడు D1లోని ఎక్కడుంది ప్లానెట్ చూడండి. ఓకే, లగ్నం మర్చిపోండి, స్ట్రైట్గా ప్లానెట్ ఎక్కడుందో చూడండి. నడుస్తున్న దశ మేషన్ నుంచి కౌంట్ చేయండి, 4th హౌస్ అయింది, రైట్. మేషన్ నుంచి కౌంట్ చేస్తే 4th హౌస్ అయింది. సో తల్లికి సంబంధించిన ఏదైనా ఫలితము జరుగుతుంది ఇక్కడ, రైట్. D1లో ఏం జరుగుతుంది దానికి సంబంధించి, 7th 8th కనెక్ట్ అయి ఉన్నాయి ఇక్కడ నుంచి. ఇది అర్థమైందా, అర్థం కాలేదా? సో ఈ దశలో ఏం జరిగింది మనం ఇందాక రాసుకున్నాం.
ఏం జరిగింది? ఫాదర్ అండ్ మదర్ లివ్డ్ సెపరేట్లీ. 7th 8th కనెక్షన్. Ah. ఓకే, తల్లి యొక్క భర్త అండ్ 8th హౌస్. సో ఫాదర్ చనిపోవచ్చు, లేదా ఫాదర్ వేరే చోట ఉండొచ్చు. చనిపోతున్నాడా లేదా, లేకపోతే వేరే చోట ఉంటున్నాడా అన్నది మీ పరిజ్ఞానం మీకు సహకరించి మీకు చెప్పాలి. అది ఒక్క దాంట్లో చెప్పడం చాలా కష్టం. ఇక్కడ ఎలాగ నేను వాడుతున్నాను అని అంటే 9th లార్డ్ 1st లార్డ్ కంజంక్షన్స్ కాపాడతాయి, మిగిలినవి ఎండ్ చేస్తాయి. ఓకే, ఇప్పుడు నవాంశ ఉంది, నవాంశలో అది 1st హౌస్కి వచ్చింది, కాబట్టి ఇది ఓన్లీ సెపరేషన్ మాత్రమే, డెత్ కాదు. ఓకే, ఇంత కాంప్లెక్సిటీ ఉంది దీంట్లో, కాదని నేను అనట్లేదు, కానీ వింశోత్తరి చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. కాస్త ఓపిక, కాస్త మెతగ్గా ఉండడం కొద్దిసేపు. మొదటి అంటే యోగమాయ మన మీద విజృంభించుకుని పడిపోయి మనల్ని తినేసి వేస్తున్నంతసేపు జాగ్రత్తగా ఉండి ఇంక వదిలేస్తుంది ఆ తర్వాత యోగమాయ. ఇంక నీకు పట్టుబడిపోయింది అబ్బాయి విద్య, ఇంక నేను వదిలేస్తాను, నేను ఇంకేం చేయలేను. అంతవరకు కొంచెం ప్రశాంతంగా ఉండాలి. ఎవరు ప్రిపేర్ అవ్వలేదా? ఏమి క్వశ్చన్ లేదా? అది ఆశ్చర్యంగా ఉంది. అందరూ ఏదో ప్రిపేర్ అవుతున్నారా అని అడిగితే ఎస్ అన్నారు. ఓకే, కమలహాసన్ది ప్రిపేర్ అయ్యాం సార్. అవునా? మరి ఇది వీడిది ప్రిపేర్ అవ్వలేదా? ఇది అవ్వలేదు. ఓకే, కమల్ హాసన్ సార్ నేను ఇప్పుడు అసలు ఈవిడిది కరీనా కపూర్ది రీసెంట్ గా 2025లో హస్బెండ్ మీద దాడి జరిగింది కదా సార్, అది సాటర్న్ మహాదశలో జరిగింది. అది బ్రహ్మచారిణి నవాంశ అయింది సార్ సాటర్న్ది, అండ్ ఉత్తర ఫాల్గుని నక్షత్రంలోకి వచ్చింది. దాన్ని బట్టి ఎలా చెప్పొచ్చు సార్, ఆ టైంలో ఏమన్నా హస్బెండ్కి ఆపద ఉండొచ్చు అన్నది. ఓకే, చూడండి నడుస్తున్న దశ ఏం నడుస్తుందో చూడండి. ఓకే, చూస్తున్నప్పుడు అక్కడ నుంచి 7th హౌస్ తీసుకోండి. ఇప్పుడు దశానాథుని లగ్నాన్ని చేసుకుంటారు, రైట్? ఇక్కడ నుంచి 7th హౌస్ ఏముందో చూడండి. 6th 7th హౌసెస్ కనెక్షన్లో ఉంటాయి ఇక్కడ నుంచి, రైట్? 6th 7th హౌసెస్ కనెక్షన్లో ఉన్నాయి. నవాంశం తీసుకోండి. 6th 7th హౌసెస్ కనెక్షన్లో కంటిన్యూ అవుతున్నాయి లేదు చూడండి. దశానాథుడు ఎక్కడ ఉన్నాడు? సింహంలో ఉన్నాడు. సో 6th 7th హౌసెస్ మళ్ళీ కనెక్షన్ ఉందా లేదా చూడండి. మళ్ళీ 6th 7th హౌసెస్ కనెక్షన్ ఉంది. ఓకే, ఇది దశాని క్వాలిఫై చేయడానికి పనికొస్తుంది. ఓకే, ఎందుకంటే శని మళ్ళీ అక్కడే ఉన్నాడు, సప్తమ అధిపతి శని మళ్ళీ అక్కడే ఉన్నాడు, రైట్? ఆ శని అక్కడ లేకపోయి ఉండుంటే 6th 7th హౌసెస్ కనెక్షన్ రాదు, వేరే ఏదో కనెక్షన్ వస్తుంది. ఏమొస్తుంది? ఇప్పుడు శని ఫర్ ఎగ్జాంపుల్ టారస్లో ఉన్నాడు అనుకుందాం, ఏమొస్తుంది? తృతీయ రాజ్యాల కనెక్షన్ వస్తుంది, రైట్? గురువు ఎక్కడున్నాడో అక్కడి నుంచి కౌంట్ చేయండి. శని వృషభంలో ఉన్నాడు, వృషభంలో ఉంటే వృషభానికి ఎవరు అధిపతులు? శుక్రుడు. ఇంకొక ఇల్లు ఏమిటి శుక్రుడు పరిపాలించేది? తుల. తుల తృతీయము, పైన రాజ్యం. సో తృతీయ రాజ్యాలకు సంబంధించిన ఫలితం రావాలి అక్కడి నుంచి, రైట్? ఇప్పుడు ఇది షష్టమ సప్తమాలకు సంబంధించిన ఫలితం వచ్చింది. అర్థం అవ్వట్లేదు, ఒకసారి మళ్ళీ చెప్పారా? ఎక్స్పెక్ట్ చేసా. ఓకే, జూపిటర్ ఎక్కడ ఉంది? శని మహాదశ కాదు సార్. ఓకే, సాటర్న్. ఓకే, సాటర్న్ తీసుకో, రైట్? సాటర్న్ తీసుకో. సాటర్న్ తీసుకుంటే సాటర్న్ నుంచి 7th హౌస్ చూడు. సాటర్న్ నుంచి 7th హౌస్ తీసుకుంటే ఇప్పుడు సాటర్న్ తీసుకుంటే యాక్చువల్గా సాటర్న్ ఫలితాలు రావు, మనం మార్చాలి సాటర్న్. నెక్స్ట్ వీక్ చెప్తాం, ఇది టైం సరిపోదు, నెక్స్ట్ వీక్ చెప్తాను. ఇప్పుడు మూడిట్లో ఎక్స్చేంజ్ తీసుకోవాలి, తీసుకుంటే మధ్యలో ఉండిపోతుంది. అమ్మా మెర్క్యూరీ మధ్యలో ఉండిపోతుంది. రవి ఫలితం ఇస్తాడు ఇప్పుడు. కాదు సార్, మెర్క్యూరీ సన్ సాటర్న్ కదా, మెర్క్యూరీ మూల త్రికోణం వర్గంలో ఉంది కదా. మర్కరీ సన్ సాటర్న్ లేదు, మర్కరీ సన్ సాటర్న్. ఓకే, మర్కరీ ఫలితం ఇవ్వాలి ఇప్పుడు, రైట్? సో మర్కరీ ఫలితం తీసుకొని వెళ్ళండి ముందుకి. మర్కరీ నుంచి క్యాలిక్యులేట్ చేసుకొని వెళ్ళండి. మర్కరీ 7th హౌస్ లో ఉన్నాడు, D1 లో.
ఓకే, సో దానికి సంబంధించిన ఫలితం రావాలి. అంటే 7th హౌస్ ఫలితం రావాలా సార్? సెవెంత్ సాటర్న్ హౌస్కి దక్షిణ సంబంధించిన ఫలితం రావాలి. రైట్, సాటర్న్లో మర్కరీకి సంబంధించిన ఫలితం రావాలి. ఓకే, మర్కరీ 8th లార్డ్ అవుతున్నాడు D1 నుంచి, సారీ D9లో లగ్నం నుంచి. సో సమ్ గండం టు హస్బెండ్ అని ఏదైనా ఆ, సెట్. ఉమ్, ఉమ్, ఉమ్. జాగ్రత్తగా కనెక్ట్ చేయి, వస్తుంది. ఎక్కడున్నాడు సాటర్న్ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సాటర్న్ D1లో కన్యాలో ఉన్నాడు. D9 నుంచి అది 8th హౌస్ అవుతుంది. ఓకే, సో మర్కరీని మనం తీసుకుంటే మర్కరీ అక్కడే ఉన్నాడు. అది కూడా మీకు 1/12 అంటాం, 2/12 అంటాం, బ్యాక్వర్డ్స్ వస్తాం. ఇది నీకు చేసి చూపిస్తాను. ఓకే, డోంట్ వరీ, ఇది అంత స్ట్రైట్గా వచ్చేది కాదు. ఎందుకంటే ఇతనికి వచ్చేది, ఈ జాతకురాలికి వచ్చే ఫలితము స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటుంది. మీరు ఇంకెవరికో చూస్తున్నారు ఫలితం. ఇప్పుడు ఆవిడకి కాదు కదా దెబ్బ తగిలింది, మీరు ఇంకా భర్తకు చూస్తున్నారు, లేకపోతే భార్యకు చూస్తున్నారు, వేరొకరికి మదర్కి చూస్తున్నారు. అప్పుడు వేరే రకంగా చూడాలి. అది మీకు చేసి ఇస్తాను. స్టెప్స్ ఉంటాయి, ఆ స్టెప్స్ ఫాలో అవుతే వస్తుంది. ఉందా ఓకే. ఇంకెవరికైనా క్వశ్చన్? ఓకే. సార్ చిన్న నేను క్వశ్చన్. ఆస్తి కూడా కొంత గవర్నమెంట్ ఏదో హ్యాండ్ ఓవర్ చేసుకుంది అని వచ్చింది కదా సార్ ఈ మధ్య న్యూస్. ఏంటమ్మా? ఆస్తి, భర్త ఆస్తి ఓకే, చూడండి, ఎన్ని అది కోట్ల పనిష్మెంట్, లాసెస్ ఎక్కడి నుంచి వస్తాయి? అష్టమం 8th సార్. హౌస్. కుంభం నుంచి 6th. వస్తాయి. ఓకే, ఫస్ట్ థింగ్ లాసెస్ కుంభం నుంచి వస్తాయి. ఓకే, ప్లానెట్ కుంభంలో ఉంది, అక్కడి నుంచి వస్తాయి లాసెస్. ఇవి స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పేయచ్చు. డబ్బు పోగొట్టుకోవడం, ఎందుకంటే భగస్య ఉత్తరే కదా మీకు, శని ఎందులో ఉన్నాడు, భగస్య ఉత్తరేలో ఉన్నాడు. సో డబ్బు రావడము, డబ్బు పోగొట్టుకోవడము రెండు కనిపిస్తాయి. ఇక్కడ మీకు కుంభంలో ఉన్నాయి, సో డబ్బు పోగొట్టుకోవచ్చు, ఆస్తి పోగొట్టుకోవచ్చు. ప్లానెట్స్ కుంభంలో ఉన్నాయి. కానీ థీమ్ అక్కడికి ఎండ్ అయిపోదు. థీమ్ ఎలా ఎస్టాబ్లిష్ చేయాలి నేను మీకు ఇస్తాను. వెయిట్ చేయండి, ఇస్తాను, డోంట్ వరీ. ఓకే. ఇంకేం ప్రిపేర్ అయ్యారు? సార్ ఇంకా just ఒకటి అబ్జర్వ్ చేసింది ఏమిటంటే సార్, ఇది జూపిటర్ ఆ, సిద్ధిదాత్రి నవాంశలోకి వచ్చింది. అండ్ మీరు ఒక క్లాస్లో న్యాచురల్ ఏజ్ ఆఫ్ జూపిటర్ది 33, 34 తీసుకుంటే ఏదైనా ఏమి లగ్నం చూడకుండా కూడా చెప్పొచ్చు అన్న దాంట్లో 9th హౌస్ సౌభాగ్యము అదే ఇయర్ పెళ్ళయింది సార్ ఆమెకు 33, 34 ఇయర్స్ ఏజ్లో. అలా కూడా చూడొచ్చా సార్? కరెక్టేనా అది? అలా చూడలేము, అలా జనరలైజ్ చేయలేము. టైమింగ్ ఆఫ్ మ్యారేజ్ కి ఇన్ఫాలిబుల్ రూల్స్ ఇచ్చాను, ఖచ్చితంగా అందులోనే వస్తుంది. వేరే ఏమి చేయక్కర్లేదు, ఇంకా దాటి ఏమి చేయొద్దు మ్యారేజ్ టైమింగ్. ఓకే సార్ ఇంకొక చిన్న డౌట్ అండి. అడగండి. ఎప్పుడైనా గురువు 6, 8, 12లో ఉంటే ఒక నాడీ ఆస్ట్రాలజీ ప్రిన్సిపల్స్ లో 6లో ఉన్నప్పుడు ఏ టైంలో కన్సీవ్ అయింది, 8లో ఉన్నప్పుడు ఎప్పుడు ఈ కన్సీవ్ అయింది, 12th ఉన్నప్పుడు ఎప్పుడు కన్సీవ్ అయింది అనేది కాశ్యప ఆస్ట్రాలజీని ఎక్కడో నేను ఒక ఆయన చెప్తే విన్నాను సార్. అది క్వశ్చన్ నాకు అర్థం కాలేదండి. మీ క్వశ్చన్ ఏంటో నాకు అర్థం లేదు. ఇప్పుడు చూసారు D1 చార్ట్ లో అష్టమంలో ఉన్న గురువు గురించి మాట్లాడుతున్నారు. అవును సార్, అవును సార్. జనరల్ గా అష్టమంలో ఉన్నప్పుడు గురువు ఇంట్లో కనుక కన్సీవ్ ఎప్పుడు అయ్యింది అని చెప్పడానికి, అంటే ఏ టైంలో కన్సీవ్ అయ్యింది అని చెప్పడానికి ఆయన ఒక రూల్ చెప్పారు సార్. 6, 8, 12లో గనక గురువు ఉన్నప్పుడు, 8లో గనక ఉంటే ఇంట్లో ఎవరో అంటే చనిపోయినప్పుడు కన్సీవ్ అవ్వడం. ఓకే, ఇలాంటిది మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు కదా సార్. ఆ ప్రిన్సిపల్ ఎంత మట్టుకి వర్కౌట్ అవుతుంది? ఏంటి లాభం దానివల్ల? అది చెప్పారు, ఏంటి లాభం? అంటే అలానే కదా సార్, మన కర్మ ఎలా ఉంది అనేది మనకి తెలుస్తుంది కదా సార్. అంటే ఈ టైంలో చేయకూడని సమయంలో మనం విపరీతమైన పనులు చేస్తే ఎలా ఉంటుంది అనేది, ఆ ఇంపాక్ట్ లైఫ్ లో ఉంటుంది అంటానికి ఏం గ్యారంటీ ఏం లేదు. ఓకే,
అలా ఓకే ఏం ఓకే సార్ గ్యారంటీ చేయలేము. అలా అయితే మంచి మంచి వాళ్ళకు కూడా అష్టమంలో గురువు ఉండొచ్చు. అదే అంటున్నాను, D1 పట్టుకొని స్టీరియో టైపింగ్ చేస్తున్నారు, విచ్ ఇస్ రాంగ్. ఏమి రాదు అక్కడి నుంచి ఫలితం. ఉమ్, ఉమ్, అలాగే సార్. సార్ పిల్లల గురించి ఏమైనా చెప్పచ్చు సార్ కరీనా కపూర్? పిల్లల గురించి చెప్పాలంటే యాక్చువల్గా మేల్ చాట్ చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ నుంచి ఏం చెప్తారు పిల్లల గురించి? నేను స్టెప్ మదర్ కదా సార్ అది. ఓకే, మరి అతను స్టెప్ మదర్ అయితే ఏం ప్రిపేర్ అయ్యి శ్రీష్మ చెప్తుంది, నువ్వు చెప్పమ్మా, నువ్వు ప్రిపేర్ అయి ఉంటావుగా. నేను అవ్వలేదు. నువ్వు అవ్వలేదా? ఓకే, ఎక్కడి నుంచి చూడాలి పిల్లలు? 5th house చూడొచ్చు. ఓకే, 5th house చూడు. 5th house లో ఏమున్నాయి? ఓకే, 5th house లో ఏం లేదు. 5th లార్డ్ 5th house లో వీనస్ ఆశ్లేష మీద ట్రస్ట్ ఉంది. ఉంటుంది. సో ఆశ్లేష నక్షత్రంలో 5th లార్డ్ వీనస్ డిస్పోజిటర్ తీసుకోవాలి. ఓకే, శ్రవణం. ఓకే, శ్రవణంలో ఏం కనిపిస్తుంది? ఏం కనిపిస్తుంది శ్రవణంలో? శ్రవణం ఏంటి? ఎక్స్పాన్షన్ ఆఫ్ ఫ్యామిలీ కదా. శ్రవణం ఎక్స్పాన్షన్. శ్రవణము ఎక్స్పాన్షన్. ఓకే, సో ఇక్కడ నుంచి నార్మల్సీ ఉంది, తర్వాత ధనిష్ట ఉంది, రైట్? ధనిష్టలో ఏముంది? నో కిడ్స్ ఉంది. ఇంకా కమాన్, ధనిష్టలో ధనిష్టలో ఎవరు ఉంటారు? భీష్ముడు. భీష్ముడు. భీష్ముడు తన పిల్లలు కాని వారి కోసము పాటుపడ్డాడు భీష్ముడు, తన తమ్ముడి పిల్లలకు, రైట్? సో సవితి పిల్లల కోసం కూడా పనిచేయడం, మంచి రిలేషన్షిప్ ఉండడం వాళ్ళతో, రైట్? ఆశ్లేషలో ఆశ్లేష ఎందుకు తీసుకుంటావు? ఆశ్లేష అసలు యూజ్ వీనస్ ఆశ్లేష ఉంది కదా సార్, అందుకని లార్డ్ అని తీసుకోం కదా. లార్డ్ తీసుకోం. ఓకే, లార్డ్ తీసుకో. కావాలంటే కస్ప్ తీసుకో. ఇక్కడ నుంచి కస్ప్ ఏమొస్తుంది? కృతిక వస్తుంది. ఓకే, కృతికలో ఏం కనిపిస్తుంది? కృతిక అంటే అగ్నే కృతిక శుక్రం పరస్తాత్ జ్యోతిరవస్థాత్, రైట్? సో మంచి ఏమంటారు, అచీవ్ చేయగలిగిన పిల్లలు అయి ఉండడం, లేదా ఏదైనా ప్రాబ్లం ఉండడం, యాక్చువల్గా పిల్లలు కలగకపోవడానికి కూడా ఇష్యూస్ ఉండడం, ఓవర్ హీట్ బాడీలో ఉండడం, అటువంటివి ఏమైనా ఉండడం, ప్రొవైడెడ్ నీకు మిగిలిన అన్ని చోట్ల నుంచి అది కనిపించాలి. అలా ఏం లేదు కాబట్టి బాగానే ఉంది, న్యూట్రల్. సప్తాంశ కూడా చూడొచ్చు, సప్తాంశ నుంచి కూడా తెలుసుకోవచ్చు ఇన్ఫర్మేషన్. సప్తాంశలో 12th హౌస్ నుంచి యాక్చువల్గా చెక్ చేస్తారు సావిత్రి పిల్లలు ఉన్నారో లేదో. క్రక్స్ ఆఫ్ వేదిక్ ఆస్ట్రాలజీ అని ఉంటుంది పుస్తకం, అది డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో ఇంతకు ముందు పెళ్ళైన వారికి ఉన్నారా పిల్లలు, వాళ్ళు ఎలా ఉన్నారు చెక్ చేయడానికి పనికొస్తుంది. కానీ నేను చూసినంత వరకు మేల్ చాట్స్ లోనే క్లారిటీ ఉంది పిల్లల మీద. ఆడవాళ్ళు దీని మీద అంత క్లారిటీ నాకు ఉన్నట్టు అనిపించలేదు. ఓకే, ఫీమేల్ చాట్స్ లో పిల్లలు, ఎందుకంటే క్షేత్రం కన్నా బీజం ఇంపార్టెంట్. బీజం బాగుంటే క్షేత్రం కొంచెం, అందుకే కదా మన వాళ్ళు హైబ్రిడ్ విత్తనాలు తయారు చేస్తున్నారు. సార్ ఇంకొక చిన్న సందేహం సార్. నేను రఫల్ గండాజ్ వీడియోస్ విన్నాను సార్, కొన్ని వీడియోస్. ఆ సిరీస్ రఫల్ గండాజ్ అని రఫల్ గండాజ్. ఓకే, ఆయన మీరు చెప్పినట్లే కొన్ని 2 ప్లానెట్స్ సపోజ్ కనుక ఒక్క హింట్ ఒక్క చోటే ఇచ్చారు సార్. ఎప్పుడైతే కనుక కుజ శనులు కలిసి ఉంటే శని ఫలితాలు కుజుడిస్తారు. ఎందుకనంటే శని కుజక్షేత్రం ఉచ్చనాథ అంటారు దాన్ని, ఉచ్చనాథ నీచనాథ అంటారు. ఓకే, అదొక్కటే అని చెప్పారు సార్. అదే కనుక శని గనక మేషంలో ఉంటే అక్కడ ఎవరు ఉచ్చ పొందుతున్నారు అనేది చూసి
అట్లా ఆ ప్లానెట్ ఫలితాలు అలా ఇస్తాయి అన్నట్టుగా ఆయన ఒకటి చెప్పారు, కానీ దాని మీద నాకు క్లారిటీ లేదు సార్. నేను ఇస్తా, క్లారిటీ ఇస్తా. ఇవాళ టైం సరిపోదు, అది మొదలు పెడితే 10 అయిపోతుంది, అందరికి విరక్తి వస్తుంది, ఇంట్లో నాకు కూడా దెబ్బలు పడతాయి. 9:15 కల్లా కంప్లీట్ చేసేయాలి క్లాస్. అది రెండోది అంత తొందరగా చెప్పలేము, ఎందుకంటే క్వశ్చన్స్ బోల్డ్ అని ఉంటాయి. కాబట్టి ఇది కంటిన్యూ చేస్తాను నేను. ఓకే, సో డోంట్ వరీ, కొంచెం ఓపిక్గా ఉండండి, చెప్తాను, నేర్పిస్తాను. సార్ ఇంకొకటి మీరు అన్నారు కదా సార్, స్త్రీ దగ్గర నుంచి సంతానంకి, అదే వీడియోలో నేను విస్టిల్ ఆర్ఎస్ఎన్ గారి దగ్గర ఇక్కడ విన్నాను సార్. అంటే వీనస్ నుంచి పంచమం కాకుండా వీనస్ నుంచి రివర్స్ లో తీసుకుని వెళ్తున్నారు సార్. అంటే 9th హౌస్ చూడాలి. నేను ఒక మాట చెప్తా, ఒక మాట చెప్తాను. D1 చార్ట్ చూసి చిల్డ్రన్ ప్రిడిక్షన్ చేయొద్దు. ఓకే, D1 చార్ట్ చూసి అసలు ప్రిడిక్షన్ చేయొద్దు. మీ D1 చార్ట్ చూసి ప్రిడిక్షన్ చేయాలని ఉద్దేశంలో ఉన్నారు, నా క్లాస్లో అడగద్దు క్వశ్చన్. D1 చార్ట్ చూసి నేను అసలు ప్రిడిక్షన్ చేయను. అంటే కాదు సార్, స్త్రీకి సంతానంకి ఎలా చెప్పాలి అనేది ఆయన అంటే ఎక్కడో వీడియోలో విన్నాను సార్. అంటే అది వీనస్ ని క్లాక్ వైజ్ లో కాకుండా యాంటీ క్లాక్ వైజ్ లో కన్సిడర్ చేసుకుని చూడండి, అప్పుడు రిజల్ట్స్ బాగా వస్తాయి అన్నట్టుగా. ఏం చూస్తున్నారు? D1 ఏ చార్ట్ చూస్తున్నారు? అంటే అంటే అది నేను అది క్లియర్ గా విని మళ్ళీ మిమ్మల్ని అడుగుతాను సార్ ఆ క్వశ్చన్. అలా ఏం చూడక్కర్లేదు, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ సింపుల్ రూల్స్ ఇచ్చారు D7 లోని. క్రక్స్ ఆఫ్ వేదిక్ ఆస్ట్రాలజీ, సంజయ్ రత్. ఆన్లైన్లో ఫ్రీగా డౌన్లోడబుల్ వెర్షన్స్ దొరుకుతున్నాయి, డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో సప్తాంశ గురించి 5th హౌస్ మెన్షన్ చేసినప్పుడు చాలా క్లియర్ కట్గా అన్ని డిస్క్రైబ్ చేశాడు. అన్ని ఫలితాలు వస్తున్నాయి దాంట్లో, ఒక్కటి కూడా పోవట్లేదు, ఒక్కటి కూడా తీసేయక్కర్లేదు. సప్తాంశ ది బెస్ట్ ఏంటి అంటే సంజయ్ రత్, దాన్ని మించింది ఏం లేదు. కాకపోతే ఆడవాళ్ళకి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, అన్నీ నాకు క్లియర్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మగపిల్ల ఆడపిల్ల అదే మగపిల్ల ఆడపిల్ల సెక్స్ డిటర్మినేషన్ ఆడవాళ్ళ జాతకంలో అవ్వడం లేదు, అది రాదు కూడా, అతను ముందే చెప్పాడు. దాని తర్వాత టైమింగ్ చాలా వరకు అవుతుంది, టైమింగ్ సరిపోతుంది. సవితి పిల్లలు అవి కూడా సరిపోతున్నాయి, అవి కూడా మీరు చెక్ చేసుకొని చూసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నేను మీకు ఇచ్చాను హింట్ ఆల్రెడీ. 12th హౌస్ నుంచి 8th హౌస్ నుంచి చెక్ చేస్తారు సవితి పిల్లలు. ఓకే, అవి చెక్ చేయాలనుకుంటున్నారు, చెక్ చేయండి. ఓకే, సప్తాంశ చూడకుండా పిల్లలని చెప్తున్నారు అంటే మీరు పప్పు, సాంబారు, చారు 3 కలుపుకుని ఒకేసారి దాంట్లో అడుగేస్తున్నారు అని అర్థం. అలా చూడడం తప్పు, అలా చూడకూడదు. లేదు మీరు D1 చూస్ చేస్తున్నారు, మీరు వింశోత్రి వాడద్దు. మరి ఇంకేదైనా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు కాలచక్ర దశ వాడుతున్నారు, D1 చూస్ చేస్తున్నారు, కొంతవరకు చెప్పచ్చు. ఓకే, కొంతవరకు. కానీ బెస్ట్ పార్ట్ ఏంటి అంటే పిల్లల్ని చూడాలి, వింశోత్రి దశ వాడుకోండి, స్ట్రైట్ ఫార్వర్డ్ వింశోత్రి దశ, ఏం చేయక్కర్లేదు. వింశోత్రి దశ వాడండి, స్ట్రైట్ ఫార్వర్డ్ అయిపోతుంది. అచ్చా, ఇందాక ఎవరు అడిగారు దెబ్బ తగిలింది దానికి చెక్ చేయాలి అని. యాక్చువల్గా మనము చెక్ చేయాల్సింది భర్త గురించి చూస్తున్నాం కాబట్టి వేరియేషన్ దశ ఉంటే వేరియేషన్ దశ చెయ్యాలి. ఓకే, ఇందులో వేరియేషన్ అవసరం లేదు కాబట్టి చేయట్లేదు. సార్ భావచలిత్లో ఇది మూన్ 2nd హౌస్ లో ఉంది. ఇక్కడ నుంచి రాశి చార్ట్ నుంచి రాకపోతే అప్పుడు నేను భావచలిత్ యూజ్ చేస్తాను. ఓకే, ఎవరు అడగండి అమ్మా. ఇది చాలా సింపుల్ క్వశ్చన్, బట్ స్టిల్ నాకు తెలియదు కాబట్టి అడుగుతున్నాను. అడగండి, దానికి యూజువల్ గా ఈమె గురించి విన్న ఒక న్యూస్ ఏంటి అంటే రిహార్సల్స్ కి రాదు, అండ్ దెన్ స్ట్రైట్ గా ఫస్ట్ మాక్సిమం సీన్స్ ఫస్ట్ టేక్ లోనే ఓకే అయిపోతాయి, అంత ఇమ్మర్స్ అయిపోయి బాగా చేస్తుంది. యూజువల్ గా ఈ చార్ట్ కి ఇలాంటి ఎబిలిటీ ఎక్కడి నుంచి వచ్చింది? వర్క్ విషయం కదా చూడాలి. వర్క్ ఆల్వేస్ లుక్ ఫ్రమ్ D10. ఫస్ట్ లార్డ్ 7th, D10 దశాంశ నుంచి చూడాలి. ఫస్ట్ లార్డ్ 7th హౌస్, రైట్. సెకండ్ లార్డ్ 7th హౌస్. ఫస్ట్ లార్డ్ ఇంకొక కో లార్డ్ కేతు ఉన్నాడు, కేతు కూడా 7th హౌస్, రైట్. తర్వాత 5th లార్డ్ 7th హౌస్. 5th లార్డ్ ఇస్ ఇంటెలిజెన్స్. ఓకే, అదే చెప్పాను కదా, రాహు లగ్నంలో ఉన్నాడు. సో లైటింగ్ మీద చాలా పట్టు ఉండడం, క్రాఫ్ట్ మీద చాలా పట్టు ఉండడం. ఓకే, ఓవరాల్గా రాహు లగ్నంలో ఉన్నాడు, క్రాఫ్ట్ మీద చాలా, ఏం పని చేస్తున్నారో దాని మీద మంచి పట్టు ఉంటుంది.
రాహు ఎక్స్ట్రీమ్ ఇంటెలిజెన్స్ కదా, రాహు బ్రెయిన్ మాత్రమే ఉంది, ఇంకేం లేదు. చాలా స్పీడ్ గా అవును. డైలాగ్స్ ప్రాక్టీస్ చేసి చాలా స్పీడ్ గా చెప్పేస్తుంది. ఓ రైట్. ఓకే. ఓకే. అవునండి. అవునండి. యా. స్క్రీన్ ప్లే మీద కూడా ఇది ఉంది. ఏ టైంలో ఏం ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి, సెకండ్ లార్డ్ 7th హౌస్. ఓకే. యా. అవన్నీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, కంటితోని ఏ రకం కాస్ట్యూమ్ వేసుకోవాలి. ఓకే. తర్వాత యాటిట్యూడ్ చూపిస్తుంది బాగా. ఓకే, అది D9 నుంచి చూడండి. మనిషి ఓ రాయల్టీగా ఉంటుంది. రైట్. D9 అవునండి. చూడండి. అలాగే D1 లో రాశి చక్రంలో లగ్నం యొక్క నక్షత్రాన్ని బట్టి కూడా ఇందులో అభిజాత్యము అన్న పదం ఉంది. అభిజాత్యము అంటే మామూలుగా ఉన్నదానికంటే ఎక్కువ చూపించుకోవడం. ఓకే. ముఖ్యంగా ఇది రాయల్టీ సైన్ అయిన టారస్కి ఎక్కువ ఇంప్లై అవుతుంది. ఇది ఈవిడ గొప్ప ఆవిడ కాబట్టి, డబ్బులున్న ఆవిడ కాబట్టి సరిపోయింది, కానీ ఇదే సిచ్యువేషన్ లో పేదవాడు ఉంటే తాను గొప్పవాడిని అని చెప్పుకోవడానికి అనవసరపు ఖర్చు చేస్తూ ఉంటాడు. ఓహో! ఓకే. ఉమ్, ఓకే. ఉమ్. అందుకే పాంప్ షో అంటాము, ఫ్లాంట్ అంటాము. ఓకే. ఆస్టెంటేషియస్ అంటాం ఇంగ్లీష్ లో. అంటే విపరీతంగా అందరి ముందు అన్ని చూపెట్టుకోవడం. నాకు ఈ బ్రాండెడ్ బ్యాగ్ ఉంది. ఓకే. ఆవిడ వేసుకునే బ్యాగ్స్ అవి చూడండి, పెద్ద పెద్ద కంపెనీ బ్రాండ్లు బ్యాగులు ఉంటాయి, హ్యాండ్ బ్యాగ్లు అవి. హ్మ్. లేట్ గా రావడము. ఓకే. లగ్నంలో శని. ఓకే. నవాంశలో శని రాహు. నేను రాయల్, నేను కొంచెం లేట్ గా వస్తాను. ఓకే. ఓహ్! నేను రాయల్. సన్ నీకు ఉంటే కావాల్సింది టైంకి ఏంటి? ఉంటారు కదా సార్. నీకు కావాల్సింది ఏంటి? టైంకి పని అయిపోవడం. అది నేను చేసిస్తాను. అది D10. ఓకే. D9 సార్ నేను సన్ రాయల్ ఉంటే లేట్ గా వస్తాను. ఓహ్! ఓకే. D9 లో సాటర్న్ రాహు రెండు. ఇప్పుడు రాహు ఉన్నాడు కాబట్టి రాయల్ అయిపోయింది సాటర్న్. ఓహ్! ఓకే. ఓకే. ఉత్త సాటర్న్ ఒక్కటే ఉంది, మందబుద్ధి ఉండొచ్చు, లేకపోతే కంప్లీట్లీ ఏమంటారు, సమాజంలో ఫిట్ కాని పర్సనాలిటీ ఉండొచ్చు. ప్రపంచం అంతా ఒకవైపు ఉంటే ఇంకో వైపు ఉంటారు వీళ్ళు, అలా కూడా ఉండొచ్చు. ఓకే. లేదా ఎవ్వరు నచ్చట్లేదు, ఎక్సెంట్రిక్. ఎక్సెంట్రిక్ పీపుల్. ఓకే. ఎవ్వరు నచ్చట్లేదు. ఓకే. ఓకే. అలా ఉన్నా కూడా సాటర్న్ లగ్నంలో ఉంటారు, ఉత్త సాటర్న్ మాత్రమే ఉంటుంది. ఓకే. ఆ! ఎవరు ఇక్కడ అది నచ్చట్లేదు, సన్ పెళ్ళి లగ్నంలో అవ్వట్లేదు. ఉంటే పంక్చువల్ ఉంటారు కదా సార్. మరి ఎవరమ్మా? సన్ లగ్నంలో ఉంటే పంక్చువల్ ఉంటారు కదా. మరి పంక్చువాలిటీ ఎక్కడి నుంచి చూస్తాం? సన్ నుంచి చూస్తాం. ఇప్పుడు ఎఫ్లిక్షన్ అయ్యింది అంటే సన్ను ఎఫ్లిక్ట్ అయిపోయింది, లగ్నము ఎఫ్లిక్ట్ అయిపోయింది, రెండు ఎఫ్లిక్ట్ అయిపోయాయి, కాబట్టి పంక్చువాలిటీ కాదు. ఓకే. కానీ పంక్చువల్ అమ్మాయి ఏం చెప్తుందంటే, నేను లేట్గా రావడం వల్ల నీకేం లేట్ అయింది, ఇవాళ చేయాల్సిన సీన్స్ అన్ని వచ్చాయా లేదా? వచ్చాయి, మాట్లాడక నోరు మూసి కూరుకో అని చెప్తుంది లాస్ట్లో. పంక్చువల్ కాదు అని అంటే, నీకు టైంకి రాకపోతే నీ సీన్స్ డిలే అయిపోవాలి, ప్రొడక్షన్కి ఎక్స్పెన్సెస్ పెరగాలి కదా. ఏం పెరగట్లేదు కదా నా వల్ల, కాబట్టి నేను పంక్చువలే. అలా అయితే ఒక సినిమాకి పిలిచి రెండో సినిమాకి పిలవరు కదా. ఎస్ సార్. ఇంకొక సార్ క్వెషన్ ఇక్కడ ఏంటంటే యూజువల్‌గా లాంగ్ టైమ్‌లో ఒక కెరీర్‌లో అంటే ఇప్పుడు ఈ అమ్మాయికి కూడా లాంగ్ టైమ్ ఉంది. అలా మనకు చాలా మంది సెలబ్రిటీస్ ఉన్నారు. సో, లాంగ్ టైమ్‌లో ఒక మనిషికి అంత లైమ్‌లైట్ ఉండాలి. అంత అంటే ఫేమ్ అండ్ ఇది ఉండాలి. సస్టైన్ అవ్వాలి అంటే జనరల్‌గా దశని చూస్తామా? లేతే దశ చార్ట్‌ని చూస్తామా? దశ దశని చూడాలి. చూస్తాం. దశ చాలా ఇంపార్టెంట్. దశ ఎలా ఉందో చూడాలి. ఓకే. ఓకే. రాహు లగ్నంలో ఉన్నాడు, జూపిటర్ 7th హౌస్ లో ఉన్నాడు, సాటర్న్ 9th హౌస్ లో ఉన్నాడు. రైట్. ఇవన్నీ ప్రమోట్ చేస్తున్నాయి. ఓకే. ఆహా! చాలా ఓకే. మంది ఏం చేస్తారు, కొద్ది రోజులు చేసిన తర్వాత రిటైర్మెంట్ తీసుకుని ఏమీ చెయ్యరు. అప్పుడు అన్నీ కనెక్ట్ అయి ఉంటాయి దేనికి అంటే 12th హౌస్ కి, 8th హౌస్ కి. దశ, అంతర్దశ, తర్వాత 11th హౌస్ కి. రైట్. 8, 11, 12 ఈ మూడిటికే కనెక్ట్ అయి ఉంటాయి. లగ్నము, దశ, అక్కడి నుంచి వస్తున్న అంతర్దశలు ఏ రకంగానూ కనెక్ట్ అవ్వకుండా అన్నీ కూడా 8, 11, 12లో ఉంటాయి. ఇప్పుడు చూడండి, మెయిన్ దశలన్నీ కూడా 7th హౌస్, 9th హౌస్ ఎక్కువ అవే ఉన్నాయి, ఫస్ట్ హౌస్. ఓకే. మర్కరీ వచ్చాక బ్రేక్ వస్తుంది. ఓకే. ఎనీవే మర్కరీ వచ్చాక చాలా మారిపోతాయి కదా. రైట్. థర్డ్ హౌస్ లో ఉన్న ప్లానెట్ ఏం చేస్తారు సార్ D10 లో? థర్డ్ హౌస్ లో ఉన్న ప్లానెట్ ఏం చేస్తుంది? బ్రేక్ ఇస్తుంది. రైట్. బ్రేక్ ఇస్తుంది. సార్ మ్మ్. ఇక్కడ
మెచ్యూరిటీ ఆఫ్ ది ఏజ్ ఆఫ్ ప్లానెట్స్ అనేది అప్లై అవుతాయి కదా సార్. ఇప్పుడు సాటర్న్ కనుక 36 ఇయర్స్ అట్లా ఉండి ఎగ్జాల్టేషన్ లో ఉండి అలా ఉంటే అక్కడ అది మంచి పొజిషన్ లో ఉంది అనుకోండి సార్, వాళ్ళకి 36 ఇయర్స్ నుంచి రైజ్ బాగుంటుంది. అలాగే మెచ్యూరిటీ ఆఫ్ ది ప్లానెట్స్ మీరు చూడాలి అనుకుంటున్నారు, D9 లో చూడండి. ఓకే సార్. ఓకే, దశాంశ వాడుతున్నారు, వినండి ఒక నిమిషం. దశాంశ వాడుతున్నారు, వింశోత్తరి దశని మించిన దశ ఇంకొకటి లేదు. దశాంశ కోసమే వింశోత్తరి దశ పరాశర మహర్షి రాశాడు. కాబట్టి దశాంశ వాడుతున్నారు, కళ్ళు మూసుకొని వింశోత్తరి దశ ఏమీ మార్చక్కర్లేదు, స్ట్రైట్ ఫార్వర్డ్ దశాంశ వాడేసేయండి, వింశోత్తరి వాడేసేయండి. ఏమి జన్మ నక్షత్రమా ఇంకోట ఏం వద్దు, ప్లెయిన్ జన్మతార పెట్టుకోండి, కొట్టుకుంటూ వెళ్ళిపోండి, అన్నీ వచ్చేస్తాయి రిజల్ట్స్. సార్ ఇంకొకటి సార్, ఇక్కడ దశాంశలో శని అనేది కర్కాటకంలో ఉన్నారు సార్. నేను ఇలాగే విష్టిల్ రాసిన వీడియోలో ఒకటి చూశాను, కర్కాటకంలో కనుక శని 10th హౌస్ లో అలా కనెక్ట్ అయి ఉండి కర్కాటకంకి ఇలా అయితే అది వాళ్ళకి మంచి రాజయోగం ఇస్తుంది అన్నట్టుగా ఆయన చెప్పారు సార్. అది ఎలా అన్వయం, అది ఈ చార్ట్ లో నేను అలా జనరలైజ్ చేయను. నేను అది విన్న వెంటనే నేను విశ్లేషించుకుంటాను. నేను ఏం చేస్తానంటే రైట్ క్లిక్ చేస్తాను, ఇక్కడ భగవంతుడు రైట్ క్లిక్ ఇచ్చాడు కదా, ఓకే, యూజ్ చేస్తాను దీన్ని. ఎన్నాళ్ళు ఉందో చూస్తాను. 23 days పాటు D10 లో సాటర్న్ అక్కడ ఉంటాడు. సో 23 days సాటర్న్ అక్కడ ఉన్న వాళ్ళందరికీ రాజయోగం వస్తుందా లేదా నేను ఆలోచిస్తాను బుర్ర పెట్టి, భగవంతుడు ఇచ్చాడు కాబట్టి. రాదు అని ఆన్సర్ వస్తుంది కదా. ఓకే సార్. ఓకే సార్. ఓకే, అంటే కొన్ని రాజయోగాలు ఉంటాయి కదా సార్, ఆత్మకారకుడు అమాచకారకుడు కలిసి అవేం పనిచేయవు నన్ను అలాగా. ఓకే సార్. అలా పనిచేయవు అవి. ఓకే, అది అలా యూస్, ఆ పద్ధతి అది కాదు యూస్ చేయడానికి. సెలబ్రిటీ హోరోస్కోప్స్ చూస్తున్నప్పుడు మీకు ఇలాగే అనిపిస్తుంది. ఓకే ఓకే సార్. ఓకే సార్, ఇక్కడ సాటర్న్ మెర్క్యూరీ లాగా పనిచేస్తుంది కదా సార్, ఎందుకంటే D1 లో మెర్క్యూరీ సన్ సాటర్న్ కలిసి ఉన్నాయి. కానీ ఇక్కడ అలా చూడక్కర్లేదు, నవాంశ చూస్తున్నప్పుడు మాత్రమే ఆ రూల్స్ అప్లై చేయాలి. ఓకే సార్. దశాంశలో అలా ఏం మార్చక్కర్లేదు, స్ట్రైట్ ఫార్వర్డ్ గా చూడండి. 99% ఎలా యూస్ చేయొచ్చు అంటే, దశా లగ్నాన్ని లగ్నం చేసుకొని యూస్ చేయండి, అదొక పద్ధతి. లగ్నాన్ని కూడా చూస్తూ యూస్ చేయండి, అదొక పద్ధతి. రెండిట్లోనూ మీకు రిజల్ట్స్ వస్తాయి. ఎక్కడైతే రెండు రిజల్ట్స్ కోయిన్సైడ్ అయ్యి సేమ్ రిజల్ట్ వస్తుందో ఇక్కడ పరాశరుడు రూల్స్ అప్లై చేయండి. లగ్నాధిపతి అష్టమంలో ఉన్నాడు, లగ్నాధిపతి 2వ ఇంట్లో ఉన్నాడు, ఇవి దశాంశ చార్ట్ చూస్తూ అప్లై చేయండి, పరాశరుడు చెప్పినవి ఇక్కడ వస్తాయి. అంతేగాని D1 చార్ట్ చూసి అప్లై చేయడం కాదు. ఓకే, ఇక్కడ 10th హౌస్ నుంచి కూడా చూడాలా సార్, ఇంపార్టెంటేనా? అవునండి, 10th హౌస్ నుంచి కూడా చూడాలి. 10th లార్డ్ 8th హౌస్ లో ఉన్నాడు చూడండి. ఓకే, 10th లార్డ్ 8th హౌస్ లో ఉన్నాడు, దట్ మీన్స్ ఈవిడ ప్రొడక్షన్ కూడా చేస్తుంది లేదా ప్రొడక్షన్ లో హెల్ప్ చేస్తుంది. బికాస్ 8th హౌసెస్ లోన్స్ తీసుకొని సప్లై చేయడం, మనీ సప్లై చేయడం, లేదా ఈవిడ లోన్ ఇవ్వడం, లేదా ఈవిడ డబ్బులు పెట్టడం. లేదా ఒక నిమిషం, లేదా కాంట్రాక్చువల్ గా డబ్బులు సంపాదించడం. ఓకే, నాకు ఫీజు వద్దు, నాకేమి డైలీ వేజ్, ఎందుకంటే జనరల్ గా డైలీ వేజ్ మీద ఉంటారు వీళ్ళందరూ, సినిమా యాక్టర్లు అందరూ. కానీ వీళ్ళు అలా, ఈవిడే అలా అందు, సినిమా తీస్తారు కదా, ప్రాఫిట్ లో షేరింగ్ ఇమ్మంటారు. ఓకే, అది 10th లార్డ్ 8th హౌస్. లేదా ఫిక్స్డ్ గా ప్రతి సంవత్సరం ఇంత ఇన్కమ్ లేని వాళ్ళకు కూడా 10th లార్డ్ 8th హౌస్ లో ఉంటుంది. కాంట్రాక్ట్ బేసిస్ మీద పని చేస్తున్నారు, జాబ్ అంటే తుమ్మితే ఊడిపోయే ఉద్యోగం, అది కూడా 10th లార్డ్ 8th హౌస్ లోనే ఉంటుంది. ఇలాగ పెద్ద పెద్ద సెలబ్రిటీలుగా పనిచేసి తీసుకుంటున్నారు, వాళ్ళకు కూడా 10th లార్డ్ 8th హౌస్ లోనే ఉంటుంది. ఎక్స్ట్రీమ్స్ అనమాట ఇవి. రెగ్యులర్ 9 to 5 జాబ్ చెయ్యని వాళ్ళకి 10th లార్డ్ 8th హౌస్ లో ఉంటుంది. ఇప్పుడు అడగండి, ఎవరో క్వశ్చన్ అడుగుతున్నారు. ఎంకేఎస్ ఉంటుంది కదా సార్, మహిళకారక స్థానాస్, అవి యూజ్ చేయొచ్చా చేయకూడదా సార్? అవి చేయాలి, ఎక్కడ అప్లై చేయాలి? ఓకే, చేయాలి. ఎక్కడ అప్లై చేస్తారు అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 6వ ఇంట్లోని శుక్రుడికి మరణకారక స్థానము. ఓకే, 6వ ఇల్లు జాబ్ ని చూపిస్తుంది,
నేను D10 గురించి మాట్లాడుతున్నాను. D10 అన్నా మీ క్వశ్చన్? అవును సార్, అవును సార్. D10 గురించి మాట్లాడుతున్నాను. సిక్స్త్ హౌస్ లో శుక్రుడు మరణకారక స్థానంలో ఉన్నాడు. ఓకే, సిక్స్త్ హౌస్ లో ఉన్న గ్రహం ఏమిస్తుంది? జాబ్ ఇస్తుంది, రైట్? సిక్స్త్ హౌస్ లో ఉన్న గ్రహం జనరలీ జాబ్ ఇవ్వాలి. సిక్స్త్ హౌస్ లో మరణకారక గ్రహం ఉంది, దాని దశ నడుస్తుంది, జాబ్ ఇవ్వదు. జాబ్ తీసేసి వేరే ఏదో చేయమంటుంది. ఐదర్ కాంట్రాక్ట్ బేస్ జాబ్ చేస్తాడు, లేకపోతే కమిషన్ బేస్డ్ ఏజెంట్ గా పనిచేస్తాడు, లేదంటే బిజినెస్ చేస్తాడు, లేదంటే స్వంతంగా ప్రాక్టీస్ పెట్టుకునే ఉద్యోగం లాంటిది ఏదైనా ఉంటే అలాంటిది ఏదైనా చేస్తాడు. ఓకే, సో సిక్స్త్ హౌస్ లో శుక్రుడు మరణకారక స్థానంలో ఉంటాడు. అలాగే సెవెంత్ హౌస్ లో మార్స్ మరణకారక స్థానంలో ఉంటాడు. బిజినెస్ ని పాడు చేసి మళ్ళీ ఉద్యోగంలోకి పెడతాడు. ఓకే, ఓకే సార్, ఓకే సార్. లేదా కన్సల్టింగ్ కంపెనీలో పనిచేస్తున్నాడు, బట్ హీఈస్ కన్సల్టింగ్ ఇంజనీర్, అలాంటివి కొన్ని జాబ్స్ ఉంటాయి. ఓకే, ఎక్కువ మీటింగ్స్ చేస్తున్నాడు కస్టమర్ తోని, లేదా ప్రాఫిట్ షేరింగ్ లో ఉన్నాడు. ఈ కస్టమర్ వస్తే నీకు ప్రాఫిట్ షేరింగ్ వస్తుంది. సెవెంత్ హౌస్ లో కుజుడు. ఓకే, లో లెవెల్లో పనిచేస్తున్న వాళ్ళకి బిజినెస్ చేస్తున్నారు, బిజినెస్ లో లాస్ వచ్చింది, ఆ లాస్ పూడ్చుకోవడానికి మళ్ళా ఉద్యోగం చేసి లాస్ పూడుస్తున్నారు. రెండు పాసిబిలిటీస్ ఉంటాయి. నవాంశలో మీరు దాన్ని కన్ఫర్మ్ చేస్తారు. ఇది లాస్ లోకి వెళ్ళి వెనక్కి రావడం వల్ల జరుగుతుందా, లేకపోతే మరో దానికి జరుగుతుందా? ఓకే, నెక్స్ట్. సార్ ఇప్పుడు ఈ చార్ట్ కాకుండా జనరల్ గా ఏదన్నా ఒక చార్ట్ లో వింశోత్తరి దశ వేరియేషన్ అప్లై అవుతుంటే అది మ్యారేజ్ టైమింగ్ కి వరకు మాత్రము అది వాడుకొని వింశోత్తరి చూసేటప్పుడు D9 చూస్తున్న మెయిన్ వింశోత్తరి వేరియేషన్ లేనిది చూడాలా సార్? అవునండి, ఫలితం చూడాలి, మామూలు వింశోత్తరియే చూడండి. ఓకే, ఫలితం చూడాలి, మామూలు వింశోత్తరియే చూడండి. కాకపోతే రేపటి నుంచి, అంటే ఇప్పుడు మనం ఇంకా డీల్ చేయబోతున్నది దాని నుంచే, మ్యాక్సిమం మాట్లాడుకునేది దాని నుంచే మాట్లాడతాము. కంజంక్షన్స్ దాంట్లో ఇంపార్టెంట్. కంజంక్షన్స్ వీడియో చూసుకొని దాని తర్వాత ఫలితం అప్లై చేయాలి. అది వాళ్ళ స్టార్ట్ చేయలేదు, టైం సరిపోదు, అందుకే చేయలేదు. ఓకే సార్ ఒక క్వశ్చన్ సార్, అడగండి. D10 లో సపోజ్ థర్డ్ హౌస్ లో ఆ దశ నడుస్తుంది అనుకోండి, ఆ లార్డ్ దశ నడుస్తుంటే అదే ఆ దశ అయిపోగానే మళ్ళీ జాబ్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి అంటారా? D3 థర్డ్ హౌస్ లో ఉన్నా కూడా జాబ్ చేస్తూ ఉండొచ్చు. దానికి సంబంధించిన జాబ్ చేయండి, ఆటోమొబైల్లో పనిచేయండి, లేకపోతే మీడియాలో పనిచేయండి, లేకపోతే రైటింగ్లో పనిచేయండి, లేదంటే మాట్లాడి కమ్యూనికేషన్స్ చేసే ఏదో AT&T మొబైల్స్ ఉన్నాయి, మొబైల్స్ ఆఫీస్లో పనిచేయండి. అలాంటి వాళ్ళకి ఏమీ ప్రాబ్లం లేదు. సార్ ఆటోమొబైల్ థర్డ్ హౌస్ కి రిలేట్ ఎలా అయింది సార్? అదొక్కసారి ఆ కనెక్షన్ ఎలా ఎస్టాబ్లిష్ మర్కరీ ఇంట్లోని వీనస్ డెబిలిటేట్ అవుతాడు. మర్కరీ కి వీనస్ కి కనెక్షన్ ఉంది, వీనస్ వెహికల్స్. ఓకే, ఓకే సార్, ఓకే, గాట్ ఇట్. థర్డ్ హౌస్ నుంచి రావచ్చు, ఫోర్త్ హౌస్ నుంచి కూడా రావచ్చు ఆటోమొబైల్స్. ఫోర్త్ హౌస్ వాహనాలు. అప్పుడు ఫోర్త్ హౌస్ లో ఉంది అతను డిజైన్ లో ఉంటాడు, థర్డ్ హౌస్ లో ఉంది అతను సేల్స్ లో ఉంటాడు. అది డిఫరెన్స్. ఎందుకంటే 8th నుంచి 8th హౌస్ థర్డ్ హౌస్ అవుతుంది. అలా కూడా డిజైన్ లో ఉండొచ్చు, బట్ డిపెండ్స్ ఆన్ రాశి. ఎందుకంటే D10 లో రాశి చాలా ఇంపార్టెంట్. ఏం రాశి ఉంది? శుక్ర రాశ, శని రాశ, కుజుడు రాశ. ఇప్పుడు శుక్ర రాశిలో ఉంది ఇదంతా, వ్యవహారం అంతా శుక్ర సంబంధమై ఉంది. ఓకే, అందుకు కూడా ఇది శుక్ర సంబంధించిన విషయము అని అనిపిస్తుంది మనకి. ఇప్పుడు శని రాశి అయ్యి మెర్క్యూరీ ఉంటే కమ్యూనికేషన్ స్ట్రాంగ్ గా ఉంటుంది అని చెప్పొచ్చా సార్? థర్డ్ హౌస్ అయితే అలా ఏమన్నా మిగిలినవి ఏం చూడకుండా ఏం చెప్పలేమమ్మా. ఓకే సార్. మిగిలినవి ఏం చూడకుండా, ఎందుకంటే మీరు శని రాశిలో క్యాప్రికాన్ అంటున్నారు మీరు కదా, మకరం అంటున్నారు. సో కుజుడు ఎలా ఉన్నాడు అది చూడాలి, దశ ఏం నడుస్తుంది అది చూడాలి. అక్కడే ఉన్న గ్రహము ఒక్కో దశలో ఒక ఫలితం ఇస్తుంది. ఓకే సార్, అంటే సేమ్ దశతో కనెక్ట్ అయి ఉన్నారు అనుకోండి సార్, అలా చెప్పొచ్చా? సెకండ్ హౌస్ లో మార్స్ ఉంటే డబ్బుల్ని ఇవ్వడానికి ఛాన్సెస్. డబ్బు అసలు D9 నుంచే చూస్తాం, ఇక్కడ నుంచి చూడం. D10 నుంచి డబ్బులు ఏం తెలియవు. ఓకే ఓకే. D10 లో నుంచి డబ్బులు ఏం తెలియవు. మహా అయితే పేరు ప్రతిష్ట అది ఉందో లేదో తెలుస్తుంది. డబ్బులు పెద్దగా ఏం కనిపించవు.
ఇప్పుడు లగ్నంలో D10 లో సన్ సాటర్న్ ఉంటే పంక్చువాలిటీని మిస్ చేస్తాడు, అంటే పంక్చువల్ గా ఉండడు అని మనం కన్సిడర్ చేయొచ్చా లేదు, సార్? అలా ఏం చేయలేం. ఓకే అలా ఓకే సార్. అలా అలా కన్సిడర్ చేయలేం. సార్ D10 లో లగ్నంలో 4th లార్డ్ ఉన్నాడు కాబట్టి పబ్లిక్ లైఫ్ ఉంది అనేసి. ఇది కొంతవరకు సరిపోతుంది, కరెక్ట్. అది 4th లార్డ్ లగ్నంలో ఉన్నాడు, కొంత పబ్లిక్ లైఫ్ ఉండొచ్చు, కానీ క్యాన్సర్ వంటివి కనెక్ట్ అవ్వడం ఇంపార్టెంట్. ఓకే, 7th హౌస్ కనెక్షన్స్, క్యాన్సర్ కనెక్షన్ ఇంపార్టెంట్ పబ్లిక్ లైఫ్ కి. అంటే 7th హౌస్ క్యాన్సర్ అయ్యి అంటే 7th హౌస్ క్యాన్సర్ రెండు విడివిడి మాటలు, వేరే వేరేగా మాటలు. క్యాన్సర్ కనెక్షన్ ఉంటే ఒకసారి మీరు క్యాన్సర్ అండ్ లియో కనెక్షన్ ఉంటే గవర్నమెంట్ జాబ్ వస్తుంది అని చెప్పారు సార్ ఒక గవర్నమెంట్ జాబ్ పాయింట్. రావచ్చు, పబ్లిక్ ఫండ్స్ కదా మరి అది. ఓకే. ఓకే, లియో ఉంది కనెక్షన్ లోని, పాలిటిషియన్ కావచ్చు. క్యాన్సర్ ఉంది, ఐఏఎస్ ఆఫీసర్ లేకపోతే క్లరికల్ డిపార్ట్మెంట్స్ కావచ్చు. ఓకే, లేదా ప్రజలకు ఉపయోగపడే డిపార్ట్మెంట్ ఏదో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ రేషన్ షాప్ పెట్టే సివిల్ సప్లైస్ ఆఫీస్ ఉంది, దాంట్లో క్లర్క్ గా ఉన్నాడు, ఖచ్చితంగా మీకు క్యాన్సర్ కనెక్షన్ ఉంటుంది. అలా లేకుండా మీకు నడవదు వ్యవహారం. సార్ క్యాన్సర్ కనెక్షన్ ఉండి అది 6-10 కాకుండా బిజినెస్ చేసే దాంట్లో అంటే 7th అలా కనెక్షన్ ఉంటే మారిపోతుంది కంప్లీట్ గా ఫలితం. అప్పుడు ఎలా మారుతుంది సార్? ప్రజలకు సంబంధించిన బిజినెస్ ఏదైనా చేయొచ్చు. నీళ్ల సప్లై చేసే క్యాన్లు ఉంటాయి కదా, ఆ క్యాన్లు సప్లై చేస్తూ ఉండొచ్చు, నీళ్లు, వాటర్ సప్లై, ఫుడ్ సప్లై. వాళ్ళ ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ, మా ఏరియాలో 50 ఇళ్ళు ఉన్నాయండి, అందరికీ నేనే నీళ్లు సప్లై చేస్తాను. ఓకే, ప్రతి దీనికి నాకు ఇంత డబ్బు వస్తుంది. అది ఒక రకమైన జాబ్, రైట్. పబ్లిక్ లైఫ్ అయితే ఉంటుంది. పబ్లిక్ లో పబ్లిక్ అంటే ఇప్పుడు నీ చుట్టూ ఉన్న 50 మంది కూడా నీకు పబ్లికే కదా. సార్ మీరు చెప్పింది కరెక్ట్ అయింది సార్. ఈమె హాఫ్ హైవే వెహికల్స్ సంబంధించిన గుర్గాంలో ఏదో ఒక ఇండస్ట్రీస్ లో వీళ్ళకి షేర్ పార్ట్నర్షిప్ ఉంది అని ఒకసారి ఉంది. అదొక్కటే కాదు, వీళ్ళ ప్రాజెక్ట్ అదొక్కటే కాదు, 10th లార్డ్ 8th కనెక్షన్స్ లో ఉంటే ఫిక్స్డ్ శాలరీ ఉండదు, కాంట్రాక్ట్ బేసిస్ మీద ఉద్యోగం చేస్తున్న వాళ్ళు అయి ఉంటారు, లేకపోతే ఫిలిం ప్రాఫిట్ లో తెచ్చుకుంటున్న వాళ్ళు అయి, ఫిలిం అని కాదు నా ఉద్దేశం, ఎక్కడైనా సరే ప్రాఫిట్ లో కట్ తెచ్చుకునే వాడికి 8th హౌస్ కనెక్షన్ ఉంటుంది, లేదా టెంపరీగా ఉద్యోగం చేస్తున్న వాడికి కూడా 8th హౌస్ కనెక్షన్ ఉంటుంది. అంటే వాడు రోడ్లు ఊడుస్తున్నాడు, రోడ్లు ఊడ్చేవాడికి కూడా 10th లార్డ్ 8th హౌస్ లో ఉండొచ్చు. కాంట్రాక్చువల్ ఎంప్లాయ్మెంట్, కాంట్రాక్టర్ పెట్టుకున్నాడు, వాడికి నచ్చలే తీసేస్తాడు రేపు ఉదయం. ఇప్పుడు వీళ్ళకి సినిమా యాక్టర్లు కూడా అంతే. అమ్మాయి ఎవరు, దీపికా పడుకోనే అమ్మాయికి కల్కి సెకండ్ దీంట్లో నుంచి తీసారు, రైట్, కాంట్రాక్ట్ లోంచి బయట తీసారు. ఇట్స్ సేమ్ థింగ్. ఆవిడ దగ్గర డబ్బులు ఉన్నాయి, వీడి దగ్గర డబ్బులు లేవు, ఆవిడ దగ్గర డబ్బులు ఉన్నాయి, అంతే తేడా, పెద్ద తేడా ఏం లేదు. అది ఎక్కడి నుంచి తెలుస్తుంది? నవాంశ నుంచి చూస్తారు. ఓకే, లేదా D1 లో నక్షత్రాల నుంచి చూస్తారు. ఓకే, లేదా ఏం దశ కనెక్షన్స్ ఎలా వస్తున్నాయో చూస్తారు. దాన్ని బట్టి నవాంశ చూసి, అంటే D1 నక్షత్రం తెలిసింది, నవాంశ చూసి వీళ్ళకి డబ్బులు ఉన్నాయా లేవా ఎలా చెప్తాం సార్? ఇది 1 నిమిషంలో ఎలా చెప్పిస్తాం? చెప్పలేం కదా. చెప్తాం. ఒకటి నీకు ఆల్రెడీ తెలుసు, ఎవ్రీ దశలో నీకు 4th కనెక్షన్స్ వచ్చాయి. 4వ నవదుర్గ ఆపరేట్ అవుతోంది, 4వ నవదుర్గ ఆపరేట్ అవుతోంది బాల్యం నుంచి పైకి వెళ్లే వరకు. సో ఎవ్రీ టైం మెట్లెక్కుతూ వెళ్ళాడు. సో స్వయం కృషితో డబ్బులు సంపాదించుకుంటూ వెళ్ళాడు. ఇన్హెరిటెన్స్ తో డబ్బులు రావాలి, దానికి తగ్గ కాంబినేషన్స్ ఉండాలి, రైట్. లేదా మెట్లు దిగిపోతూ వచ్చాడు, అన్ని 7th 8th కనెక్షన్స్ తో వచ్చాడు, అన్ని 8th హౌసులతో వచ్చాడు, అష్టమ నవదుర్గతో వచ్చాడు, సంపాదించాడు పోగొట్టుకున్నాడు, సంపాదించాడు పోగొట్టుకున్నాడు, అప్స్ డౌన్స్ ఉన్నాయి, ఫ్లక్చువేటింగ్ ఫార్చ్యూన్స్ ఉన్నాయి, అలా కూడా రావచ్చు. లక్ష్మి చాలా చంచలమైనది కదా, నువ్వు ఫలానా టైంలో డబ్బులు ఉన్నాయా లేదో చెప్పగలవు అంతే, అంతకు మించి. ఎందుకంటే ఒక లిమిట్ దాటిన తర్వాత డబ్బులు ఉన్నాయా లేకపోయినా ఒకటే. ఓకే, అంటే ప్లానెట్స్ 10 degrees నుంచి 13-20 మధ్యలో ఉంటే 4వ నవదుర్గ కనెక్ట్ అయితే అంటే యాజ్ యూజువల్ గా లైఫ్ లో దశ రావాలి, అంటే వాళ్ళు ఆ దశ రావాలి. సార్ అది నవాంశ చూడకుండా కూడా చెప్పొచ్చు కదా సార్? D1 లో నవాంశ చూడకుండా కూడా చెప్పొచ్చు, కానీ నవాంశలో కూడా అది కేంద్రాలకు కనెక్ట్ అయి ఉంది, డబ్బులు బాగా వస్తాయి.
ఓకే సార్. నవాంశలో గ్రహాలన్నీ కేంద్రాలకు కనెక్ట్ అయి ఉన్నాయి, డబ్బులు బాగా వస్తున్నాయి. ఓకే, ఎన్ని సార్ గ్రహాలు? ఇది ఇది నా 8th నవదుర్గ ఉండి కూడా కేంద్ర కోణాలకు కనెక్ట్ అప్పుడు అయ్యంటే డబ్బులు వస్తాయి సార్. తక్కువ వస్తుంది, లేదా 8th నుంచి రావాలి అప్పుడు, అంటే ఇన్హెరిటెన్స్ ద్వారా రావాలి, అది సోర్స్. ఓకే సార్. ఓకే, 8th నవదుర్గ అయ్యి లగ్నానికి కనెక్ట్ అయ్యి ఉంది, సోర్స్ ఇన్హెరిటెన్స్ అవుతుంది. 7th నవదుర్గ ఈ లగ్నానికి కనెక్ట్ అయితే పర్ఫార్మెన్స్ కావచ్చు, హీజ్ అన్ యాక్టర్, పర్ఫార్మెన్స్ వల్ల వచ్చింది, లేదా భార్య వల్ల వచ్చింది. ఓకే సార్. 7th హౌస్ యాక్టర్. సరిపోతున్నాయి ఇవి. ఏం లేదు, ఆల్ దట్ ఏం చేయాలి అని అంటే కొంత ఓపిక ఉండాలి, కొంత మెల్లగా చూస్తే అర్థమవుతుంది, అంతేకాని హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్ పెట్టుకొని చూడడం అవ్వదు. నవాంశ చార్ట్ లో ఎన్ని గ్రహాలు లగ్నాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తే అంత రిచ్, లేకపోతే అంత పువర్. ఓకే, మళ్ళీ ఒక్కసారి చెప్పరా సార్? నవాంశ లగ్నాన్ నుంచి ఎన్ని గ్రహాలు కేంద్రాల్లో ఉంటే, ఎందుకంటే నవాంశ లగ్నం నుంచి కేంద్రాలు ఏం చూపిస్తాయంటే డబ్బుని చూపిస్తాయి. ప్రతి దశలో డబ్బు సంపాదించి మెట్లు పైకి ఎక్కడం కానీ, ఆయా దశల్లో డబ్బు పోగొట్టుకొని మెట్లు దిగిపోవడం కానీ జరుగుతుంది. సార్ ఇది ఓన్లీ నవాంశకి ఎక్స్క్లూజివ్ గా చూస్తాం కదండి, రాస్తుల్య నవాంశ అలాంటివి ఏం కౌంట్ చేయం, ఓన్లీ D9 చార్టే. D9 చార్ట్, D9 లగ్నం. రాశితుల్య నవాంశ నుంచి కూడా కేంద్రంలో ఉంది, అప్పుడు ఇంకా పెద్దవాడు అవుతాడు. ఓకే సార్. D1 అంటే జనరల్ వర్గోత్తమ అయ్యి అలాంటి కేసుల్లో చెప్తున్నా వినండి, ఎలాగో వచ్చింది కదా క్వశ్చన్. D1 లోని కేంద్రంలో ఉండి, D9 లోని కేంద్రంలో ఉండి, రాశితుల్య నవాంశలోని కూడా కేంద్రంలో ఉండి చాలా విపరీతంగా డబ్బులు వస్తాయి దాని నుంచి, ఎక్స్ట్రీమ్ మనీ. ఓకే, అది మళ్ళీ 4th నవాంశలో ఉంది, ఇంకా బాగా వస్తాయి, రైట్? ఎందుకంటే మెట్లు ఎక్కుతున్నాడు, వాడు చిరంజీవి అవుతాడు. 7th నవాంశలో ఉంది, పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు, చిరంజీవి అవుతాడు వాడు. ఓకే, ఒక్కోసారి రాశిలోని కేంద్రంలో ఉంది, నవాంశలో కేంద్రంలో ఉంది, ఇలా రావడం చాలా తక్కువ. 8th 7th ఎలాగో చూసారు, కానీ 8th నవాంశలో ఉండి ఇక్కడ కూడా కేంద్రంలో ఉండడం చాలా రేరిటీ. అలా వస్తే మాత్రం ఇన్హెరిటెన్స్ ద్వారా వచ్చినట్టు. కనీసం లగ్నాన్ని, సప్తమాన్ని పాలిస్తూ ఉన్నాడు D1 లో, ఇన్హెరిటెన్స్ ద్వారా వచ్చినట్టు. ద్వితీయాన్ని కూడా తీసుకుంటారు కొంతమంది. నేను మెజారిటీ కేంద్రాస్ని వాడుతున్నాను, బాగా పనిచేస్తాను. కేంద్రాలు డబ్బుల్ని తీసుకొస్తాయి, ఒకదాన్ని ఒకటి సపోర్ట్ చేసుకుంటే, ధర్మార్థ కామ మోక్షం ఇవన్నీ కూడా 1 4 7 10కి వచ్చేస్తాయి. రివర్స్ కౌంట్ చేసుకోండి. ధర్మము 1st హౌస్, అర్థము 10th హౌస్, కామం 7th హౌస్, మోక్షము 4th హౌస్. ఒక్కో దానికి ఒక్కో బ్యాడ్ గుణం కూడా దాంతో పాటు వస్తుంది. 1st హౌస్ కనెక్షన్స్ లో చాదస్తము, 2nd హౌస్ కనెక్షన్స్ లో ఏమంటారు మైజర్ అంటే ఇది పిసినారితనము, 3rd నా ఉద్దేశం కామ దీనికి సంబంధించిన 7th హౌస్ కనెక్షన్ నుంచి మీకు ఇంకా సరిపోవట్లేదు అని బాధ, మోక్షం నుంచి మీకు రోగాలు, 4th హౌస్ కనెక్షన్స్ నుంచి రోగాలు వస్తాయి. 4 8 12 ప్లానెట్స్ రోగాలను ఇస్తాయి. ఓకే, 4 8 12 నుంచి రోగాలు వస్తాయి, నవాంశాలు. ఇవి ఇంతకు ముందు నేను చెప్పాను, తెలుగు దీంట్లో నవాంశాల గురించి మాట్లాడుతున్నాను, తెలుగు ఛానల్లో చెప్పాను ఇంతకు ముందు. ఎంతమందికి అర్థమైందో నాకు తెలియదు. చెప్పారు సార్ ఆ పాయింట్. చెప్పాను. ఎక్కువ కేంద్రాస్లో ఉంది, D1 లోని, D9 లోని, రాశితుల్య నవాంశలోని మూడిట్లోని కేంద్రంలో ఉంది. చాలా పవర్ఫుల్ ప్లానెట్ డబ్బు విషయంలో, ఎక్స్ట్రీమ్లీ పవర్ఫుల్ ప్లానెట్.
ఓకే, అలా కాకుండా అష్టమాత్తు అష్టమము వీటికి కనెక్షన్స్లో D1లో ఉండి అప్పుడు D9లో అది ఇక్కడికి వస్తుంది, కేంద్రాల్లోకి వస్తుంది. ఇది డబ్బు పట్టుకెళ్ళిపోవచ్చు. తృతీయము, అష్టమము, వ్యయం ఇంకా నేను అంతగా చెప్పను, కానీ 8th 3rd ఈ రెండు కొంచెం, ఎందుకంటే రివర్సల్ని తీసుకొస్తాయి లైఫ్లో. కింద వాడిని పైకి, పై వాడిని కిందకి దించుతాయి కదా, రివర్సల్ వస్తుంది ఇక్కడ నుంచి. కొన్ని సార్ చోట్ల యాక్చువల్గా ఎవరో ఒకరు కంప్లీట్ చేయండి. D9 సార్ లో లగ్నాలు 12th హౌస్ లో ఉన్నా కూడా లాసెస్ ని కన్సిడర్ చేయొచ్చా సార్? లేదమ్మా, అలా చేయడం కావదు, అలా పనికిరావు రిజల్ట్స్. ఓకే, D9 లో కూడా మనం కన్సిడర్ చేయం కదా సార్ అది? చేయము. సార్ సంజయ్ రాత్ గారు ఒక వీడియోలో చెప్పారు సార్. అది ఏమన్నారంటే సన్నుని తీసుకుని సన్ను నుంచి 4th హౌస్ లో ఉన్న ప్లానెట్ ఏదైతే అది కుబేర అవుతుంది, అది కేంద్రాల్లో ఉంది లగ్నంలో. అట్లాగే నవాంశలో కూడా కేంద్రాల్లో ఉంటే అది అంటే ఒక రకమైనటువంటి ధనయోగాన్ని ఇస్తుంది అని ఆయన నేను కూడా దీంట్లో చేశాను, దాని మీద చెప్పారు. వీడియో చేశాను. సన్ నుంచి 4th హౌస్ లో ఉన్న గ్రహం మీద వెలుతురు ఎక్కువ ఉంటుంది. ఓకే, సో అది ఒక టాలెంట్ లాగా తయారవుతుంది మనిషికి. దాన్ని యూజ్ చేసుకొని డబ్బు సంపాదించగలడు, కానీ డబ్బు సంపాదన అనేది ఫ్రీ విల్ మీద ఆధారపడి ఉంటుంది. నేను ఏ పని చేయను అని ఇంటి దగ్గర పడుకుంటే అవుతుందండి డబ్బు సంపాదన, అవదు కదా. అర్ధానికి అర్ధ త్రికోణాలు తీసుకోండి, 2, 6 and 10. ఓకే, సెకండ్ హౌస్ లోని ఇల్లు, రైట్? ఇల్లు అంటే రెస్పాన్సిబిలిటీ, నీకు ఎంత బాధ్యత ఉంది అన్న దాన్ని బట్టి 6th హౌస్ వర్క్ అవుతుంది. 6th హౌస్ అంటే ఏంటి? రెగ్యులర్ గా ఏదో ఒక పని చేయడం. 10th హౌస్ అంటే ఏంటి? రోజు ఆఫీస్కి వెళ్ళడం, రావడం, లేదా ఏదో ఒక ప్రవృత్తి అనేది పెట్టుకోవడం, రైట్? దాంట్లో అన్నిటికంటే ఇంపార్టెంట్ హౌస్ 6th హౌస్. ధన త్రికోణానికి 6th హౌస్ ఇంపార్టెంట్. సో గట్టిగా పని చేయాలి, చేస్తే వస్తుంది. ఓకే, ఏ పని చేయలేకుండా డబ్బులు వచ్చేయాలి 8th హౌస్ కనెక్షన్స్ నుంచి వస్తాయి, కానీ పోవడం కూడా అలాగే పోవచ్చు, ఎందుకంటే వీడు ఏం చేయట్లేగా. ఇప్పుడు అడగండి, ఎవరు అడుగుతున్నారు ఇంకా రెండు. సార్, ఈయన నరసింహారావు గారు డివిజనల్ చార్ట్స్ లో కూడా భావచలికి చూస్తారు సార్. D10 లో అలా ఏమైనా చూడాల్సిన అవసరం ఉంటుందా లేదా? చూడట్లేదండి, ఓకే, చూడట్లేదు. నాకు ఎందుకో అది కరెక్ట్ కాదనిపించింది, చూడట్లేదు నేను అలాగా. ఓకే సార్. ఓకే, చల్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.